Sorry for the delay. కొంచెం లేట్ అయింది. సో we'll don't waste time. Straight away start చేసేద్దాం. సో నిన్న మనం మోటివేషన్ టాపిక్ డిస్కస్ చేస్తాం కదా. యాక్చువల్లీ మేడం ఈ రోజు 10 o'clock నుంచి తీసుకుంటారమ్మ క్లాస్. మేడం కొంచెం డిలే అయిందని చెప్పేసి 10 నుంచి తీసుకుంటా అన్నారు. ఓకే, సో నౌ టెల్ మీ, సో మోటివేషన్ గురించి. సో హ్యావ్ యూ ఎవర్ గాట్ మోటివేటెడ్ బై సమ్మన్? ఏదైనా స్పీచ్ వల్ల కానీ లేదా ఎవరి మాటల వల్ల అయినా కానీ మీరు ఎప్పుడైనా మోటివేట్ అయ్యారా? ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. So those who wants to share your experience, please raise your hands. So have you ever got motivated by someone else? ఎప్పుడైనా మీరు ఎవరి మాట ద్వారా అయినా మోటివేట్ అయ్యారా? ఎవరైనా మాట్లాడతారమ్మా? So all of you switch on your videos first of all. Switch on your videos. So I could see only a few raising your hands. First video andro on cheyandi. JJC Town Kurnool. Good morning, sir. Yeah, very good morning. I am Tagore Naidu, sir. Yeah, continue. Sir, I am BR Shafi, sir. నన్ను బాగా మోటివేట్ చేసిన ఆయన. ఓకే. సో లైఫ్ లో మనకి ఏది ఇంపార్టెంట్, మనకి ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది శాశ్వతంగా ఉండదని నన్ను బాగా మోటివేట్ చేశారు సార్. ఓకే. ఆయన వీడియోస్ చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను సార్. సో where did you get those videos from? ఆ వీడియోస్ ఎక్కడ చూస్తున్నావు? యూట్యూబ్, రైట్? yes sir. సో ఆ వీడియోస్ అనేవి నీ మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తున్నాయి? హౌ ఆర్ దోస్ వీడియోస్ షోయింగ్ ఇంపాక్ట్ ఆన్ యూ? అంటే ఆ మాటల వల్ల నీలో మోటివేషన్ వస్తుందా, లేకపోతే చెప్పిన సిచ్యువేషన్స్ ఏవి నీకు బాగా యూజ్ అవుతున్నాయి? బోత్ సార్, అన్ని. సారీ, బోత్ సార్, రెండు విధాలుగా ఉపయోగపడుతున్నాయి సార్. సో ఆయన చెప్పే విధానం, ఆయన చెప్పే మాటలు అవన్నీ కూడా, సో దే ఆర్ ప్రొవోకింగ్ యూ టు గెట్ సక్సీడ్, రైట్? yes sir. సో నేను కూడా సక్సెస్ అవ్వాలంటే ఎలా? సో ఇవన్నీ కూడా స్పీచ్ వినడం వల్ల యు ఆర్ గెటింగ్ సమ్, ఎలా అంటే తెలుగులో చెప్పాలంటే మంచి పట్టుదల కలుగుతుంది అనమాట ఆ వీడియోస్ అన్ని చూస్తుంటే. సో షఫీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అలాంటి వీడియోస్? ఇంకేమైనా చూసావా ఇంకెవరైనా? గరికపాటి నరసింహారావు గారు సార్. యా, గరికపాటి నరసింహారావు గారు. సో హీ స్పీక్స్ అ లాట్ అబౌట్ యాటిట్యూడ్, క్యారెక్టర్ గురించి, గురించి, మంచి నడవడిక గురించి ఆయన ఎక్కువ చెప్తారు. సో బ్రదర్ షఫీ వచ్చేసరికి ఎక్కువ మనకి ఎడ్యుకేషన్ పరంగా, సో హౌ టు సక్సెడ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి చెప్తారు. యా, వెరీ గుడ్. సో యూ గేవ్ నైస్ సజెషన్స్. వాళ్ళిద్దరు కూడా మంచి మోటివేషనల్ స్పీకర్స్, బాగా మోటివేట్ చేస్తారు. సో గరికపాటి నరసింహారావు గారు వచ్చేసరికి చాలా హ్యూమర్ కూడా కలుపుతారు ఇన్ హిస్ టాకింగ్స్. చాలా ఫన్నీగా కూడా ఉంటాయి ఆయన స్పీచెస్ అనేవి. Thank you for sharing. Okay, Thank you. sir. Thank you, sir. Okay, anyone else? ఇంకా ఎవరైనా? సో డే బై డే కౌంట్ అనేది తగ్గుతుందమ్మా. ఇట్స్ స్టిల్ ఓన్లీ 33 participants have joined. It's already 9:23. సో టైం 9:23 అయిపోయింది. సో you can't waste lot of time. వెయిట్ చేస్తూ ఎక్కువ టైం వేస్ట్ చేయలేము. ఇప్పటికే we lost a lot of time. 20 minutes మనం లూజ్ అయిపోయాం. సో ఇంకెవరైనా మాట్లాడతారా? సో హ్యావ్ యూ ఎవర్ ఇన్స్పైర్డ్ బై సమ్వన్ స్పీచ్? ఇంకెవరైనా? సో ఇట్ షుడ్ నాట్ బి ఫ్రమ్ ఇంటర్నెట్ లో ఇప్పుడు బ్రదర్ షఫీ అని, గరికపాటి నరసింహారావు గాని యూట్యూబ్ లో చూసిన వీడియోస్ అనే కాదు. సో మీ కాలేజ్ లో కానీ, మీ స్కూల్లో కానీ ఎప్పుడైనా ఎవరైనా మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి స్పీచెస్ ఇవ్వడం కానీ, లేదా ఏదైనా ఈవెంట్స్ కి ఎవరైనా వచ్చి, సో లైక్ ఎమ్మెల్యే కానీ, లేదా ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ వచ్చి మీకు ఎప్పుడైనా స్పీచ్ ఇవ్వడం, సో అది విన్నప్పుడు మీకు సపోజ్ మీరు అది ఫాలో అయినా అవ్వకపోయినా ఏంటంటే అది వింటున్నప్పుడు యూ విల్ గెట్ ఏ ఫీలింగ్, నేను ఇలా ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అని ఒక పట్టుదల అనేది కలుగుతుంది. సో హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్? సో ఎలిజిబిలిటీ.
Okay, unmute yourself. Good morning, sir. Yeah, very good morning. నేను ఇన్స్పైర్ అంటే టీచర్స్ కాలేజ్ టీచర్స్ First of all, introduce yourself. Yes, sir. First of all, introduce yourself. Your name, your college My name is your Elisa. district. Yes, yes, sir. My name is P. Elijavati, sir. My father name is Paspala Dasu. My mother name is Paspala Lakshmi Devi. I am from GJC Banyanpalli, Kurnool district, and my spoke sir was Kishore sir. Yeah, continue. Sir, Cheppamma. Cheppu. My hobbies are హాబీస్ reading. చెప్పినొద్దు, ఇంకా మోటివేషన్ ఎప్పుడు ఎవరి వర్డ్స్ వల్ల నువ్వు మోటివేట్ అయ్యావనేది చెప్పు. ఇన్ స్కూల్స్ వచ్చేసి టీచర్ సార్, టీచర్ వరలక్ష్మి మేడం సార్. ఓకే, ఏ సబ్జెక్ట్ చెప్తారు మేడం? సార్ మేడం ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు? మ్యాథ్స్ చెప్తారు వరలక్ష్మి సార్. మేడం ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు? మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తారు. Okay. ఇంకొక మేడం వచ్చేసి సోషల్ చెప్తారు సార్. ఓకే, ఇక్కడ కాలేజ్ లో మ్యాథ్స్ సార్. సో వాళ్ళు బాగా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. ఎస్ సార్. ఇక్కడ కాలేజ్ లో వచ్చేసి జిజేసి బనియాన్పల్లి continue. డిస్ట్రిక్ట్ కాలేజ్ లో వచ్చేసి కిషోర్ సార్, మద్దిలేటి సార్, మ్యాథ్స్ సార్ రమణ సార్ సార్. ఓకే, బాజీ సార్ ఇంకా టీచర్స్ అందరి పేర్లు చెప్పేస్తావా? సార్ వాళ్ళు బాగా మోటివేట్ చేస్తారు సార్, అందుకు నేను వాళ్ళ పేరు Okay. చెప్తాను సార్. సార్ క్యాన్ ఐ సే ఎవరమ్మా పక్కన ఎవరన్నా చెప్తానంటున్నారా? సార్ సురేఖ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ సురేఖ. హౌ ఆర్ యు సార్? యా, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో హ్యావ్ యూ ఎవర్ గోట్ మోటివేటెడ్ బై సమ్మన్? సో టీచర్స్ అనేది కామన్, బికాజ్ డైలీ మన క్లాసెస్కి వచ్చి వాళ్ళ సబ్జెక్ట్స్ చెప్తారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ సబ్జెక్ట్స్ సరిగ్గా చదవడానికి కానీ, మీరు లైఫ్లో మంచి పాత్రలో వెళ్ళడానికి కానీ, దే యూజువల్లీ మోటివేట్ యూ. సో ఇట్స్ దేర్ రోల్, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అలా కాకుండా జనరల్గా ఇన్ జనరల్ మీకు ఎప్పుడైనా ఎవరైనా మోటివేట్ చేశారా? సార్ జనరల్ గా అంటే ఇప్పుడు గంధం చంద్రుడు సార్ ఉన్నారు కదండి సార్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఎస్ ఎస్. సార్ ఇప్పుడు సార్ వచ్చారా మీ కాలేజ్? లేదు సార్, మా రిలేటివ్ సార్ మామయ్య అవుతారు సార్. ఎంత పూర్ కండిషన్ దగ్గర పూర్ దగ్గర నుంచి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు సార్. ఎట్లా కష్టపడినారు అనేది మేము మోటివేషన్ గా తీసుకున్నాం సార్. ఓకే, సో అంటే- హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ టు హిమ్? ఎప్పుడైనా మాట్లాడావా? సో హౌ హీ ప్రిపేర్డ్, అతని మైండ్ సెట్ ఎలా ఉండేది, అది ఎప్పుడైనా మాట్లాడావమ్మా? ఎస్ సార్, మాకు కూడా చెప్తారు సార్, మీరు ఇలా చదవండి అని కూడా చెప్తారు సార్. మాట్లాడాం సార్. మోటివేటెడ్ గా ఎలా ఉండేవాళ్ళు అడిగారా ఎప్పుడైనా? అంటే ఇంత Sir, ఫోకస్డ్ గా అడిగారు sir. మోటివేషన్ గా ఎలా ఉండేవాళ్ళు? సార్ మేము Hmm. అడిగాం సార్. ఫస్ట్ సార్ ఏంటంటే ఇక్కడ కోటపాటి సార్ ఊరు. ఓకే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ దళితులు అనే కారణంగా గుళ్ళకి కూడా రానిచ్చే వాళ్ళు కాదంటే సార్. సార్ అది ఎప్పుడో నేను పుట్టక ముందు. అప్పుడు నేను సార్ పుట్టక ముందు. సార్ చిన్నగా ఉన్నప్పుడు అట్లా రానిచ్చేవారు కాదంటే సార్. సార్ కి చదువు కానీ స్పోర్ట్స్ కానీ అవి చాలా ఇంట్రెస్ట్ ఉండే సార్. ఓకే, కానీ ఇట్లా రానివ్వలేదు కదా సార్. ఇప్పుడు తక్కువ క్యాస్ట్ ఉన్నందుకు మమ్మల్ని రాణించలేదు అనే సార్ తీసుకొని ఎట్లనగా నేను బాగా ఒక స్థాయిలో ఉండాలి అనే విధంగా సార్ కష్టపడేవారంట సార్. ఎక్కువ కష్టపడి చదివేవారు. ఇంకా ఇప్పుడు అలా అయినందుకు సార్ ఆ ఊరు సర్పంచ్ సార్ అతని ఇంకా ఏం సార్ని చెప్తారు మీకు తీసుకెళ్ళి ఇంకా సార్ని ఏం తీసుకొని చెప్పారు? వెళ్ళారంట సార్. గుడిలోకి తీసుకొని Hmm. వెళ్ళారంట సార్. ఓకే, ఓకే, సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ సురేఖ. సో ఇంకెవరైనా మాట్లాడతారా? మ్యూట్ చేసుకోండి మీరు. సో ఎనీవన్ ఎల్స్ వాంట్స్ టు స్పీక్? కీర్తి,
యూ వాంట్ టు షేర్ సంథింగ్? సో బాయ్స్ నుంచి ఎవరైనా మాట్లాడండి. బాయ్స్ నుంచి ఎవరైనా. కీర్తి, మ్యూట్ యువర్ సెల్ఫ్. ఐ విల్ గివ్ యూ ఛాన్స్ లేటర్. సో బాయ్స్ నుంచి ఎవరైనా. యూజువల్గా మోటివేషన్ ఎక్కువ అవసరం ఎవరికి అంటే బాయ్స్కి. ఎందుకంటే ప్రీవియస్గా మనం క్లాసెస్లో డిస్కస్ చేసినప్పుడు కూడా సో గర్ల్స్ ఎక్కువ మంది కంప్లైంట్ చేసింది ఏంటి, అబ్బాయిలకి ఫ్రీడమ్ ఉంటుంది, అమ్మాయిలకు ఉండదు. సో అబ్బాయిలకి ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డీవియేషన్స్ అని కానీ, ఎక్కువ డిస్టర్బెన్సెస్ కానీ, ఎక్కువ టెంప్టేషన్స్ కానీ అవి ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువ మోటివేషన్ అవసరం అనమాట. ఎందుకంటే ఆడపిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. సో ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అయినా చదువుకుంటారు, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైం. బట్ అబ్బాయిలకు అలా కాదు, బయట తిరగవచ్చు, ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ చాయిస్. సో మనకి ఎప్పుడైతే చాయిసెస్ ఎక్కువ ఉన్నాయో సో ఎక్కువ టైం వేస్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి సో యూ రిక్వైర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మోటివేషన్, ఎక్కువ మోటివేషన్ కావాలి. సో యూనో ఇది ఎప్పుడైనా మనం ఫోకస్డ్గా ఉండాలంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్గా కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ ఉండాలి. ఎందుకంటే ఒక రన్నింగ్ రేస్ తీసుకుందాం. సో ఒక రన్నింగ్ రేస్లో మనం ఫాస్ట్గా పరిగెడుతున్నాం. ఎందుకు పరిగెడుతున్నాం? సో అది ఒక ఎండ్ పాయింట్ అనేది మనకు తెలుసు. సో మన డెస్టినేషన్ అనేది మనకు తెలిస్తేనే మనం వెళ్ళగలం. అది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే రిజల్ట్. అక్కడికి వెళ్ళడం వల్ల మనకు వచ్చేది ఏంటి? బికాజ్ యూజ్ లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తారా? నో వన్ డస్ ఎనీథింగ్ వితౌట్ ఎనీ యూస్. సో దే షుడ్ బి ఏ రిజల్ట్ ఫర్ ది. మనం అది కష్టపడి చేసామంటే దానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి. సో గెలిస్తే మనకు ట్రోఫీ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. సో దేర్ విల్ బి సంథింగ్ యూస్ఫుల్ టు అస్. సో వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఏం చెయ్యాలి అనేది మనకి ఫిక్స్డ్గా ఉన్నప్పుడు మనం ఫిక్స్డ్గా వెళ్తాం. సపోజ్ ఇప్పుడు కర్నూలులో ఎక్కడన్నా ఒక ప్లేస్లో మీరు ఉన్నారు. సో కొండారెడ్డి బూత్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. సో దానికి వెళ్ళడానికి దేర్ విల్ బి డిఫరెంట్ వేస్. చాలా దారులు ఉంటాయి. దాంట్లో బెస్ట్ రూట్ ఏదో మీరు పిక్ చేసుకుని మీరు వెళ్తారు. కానీ పలానా ప్లేస్ అని మనం ఫిక్స్ చేసుకోకపోతే ఎటు వెళ్ళాలో మనకు తెలియదు దారి. సో మనకి దారి తెలియాలంటే ఫస్ట్ డెస్టినేషన్ తెలియాలి. సిమిలర్లీ ఏదైనా ఒక గోల్ మీద మనం ఫోకస్గా ఉంటే ఫస్ట్ గోల్ ఉండాలి. మనం అది అవ్వాలి అని అనుకుంటేనే కదా దానికోసం కష్టపడతాం. సరే ఏదైతే అది అవుతాంలే అని చెప్పేసి అలా చదువుకుంటూ పోతున్నాం అనుకోండి. సో దేర్ విల్ బి నో యూస్. మీకు యూజ్ ఉండదు, మీరు ఎవరికి యూజ్ అవ్వరు. రైట్? సో మోటివేషన్ దేనికుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ గోల్కి మనం పట్టుదలగా దాన్ని రీచ్ అవ్వడానికి దారులు వెతకాలి. సో దాంట్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. ఒకేసారి మనం బిగ్ స్టెప్ వేసుకోకూడదు. ఇట్ మైట్ ఎండ్ అప్ ఇన్ యాజ్ ఏ ఫెయిల్యూర్. కాబట్టి స్టెప్ బై స్టెప్ చిన్న థింగ్స్ని గట్టిగా తీసుకుని షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని అలా ఎవెన్చువల్గా మన గోల్ రీచ్ అవ్వాలి. అండ్ ఆఫ్టర్ రీచింగ్ యువర్ గోల్ మళ్ళీ ఇంకో దానికంటే ఉన్నతమైన స్థితి మనం గోల్గా పెట్టుకోవడం. సో అలా మనం లైఫ్లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళాలి. యూ షుడ్ నెవర్ స్టాప్ గ్రోయింగ్ ఇన్ యువర్ లైఫ్. సో లైఫ్లో ఎప్పుడు కూడా ఇంకా చాలే మనం రీచ్ అయిపోయాం. ఎందుకంటే కెన్ ఎనీవన్ టెల్ మీ సో వాట్ ఈస్ ద ఎవెన్చువల్ సార్ ఇక్కడికి వెళ్తే ఇంకా చాలు, అంతకంటే వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఏదైనా ఉందా? యునో యూ కెన్ టేక్ మ్యాన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో మనం ఉన్నాం. సో ప్రీవియస్గా మన తాత ముత్తాతలు సో ఇన్ ఓల్డెన్ డేస్ ఏంటంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు పక్క ఊరికి కూడా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. సో వాళ్ళు కష్టపడేవాళ్ళు, వాళ్ళు సంపాదించుకున్న దాంతో 4 ముద్దలు తినేవాళ్ళు, సరిపెట్టుకునేవాళ్ళు. సో తర్వాత జనరేషన్ వచ్చేసరికి పక్క ఊర్లకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? సో దానికి కొంచెం వెహికల్స్ అనేవి చేయడు, ఎద్దుల బండ్లని, తర్వాత గ్రాడ్యువల్గా సైకిల్స్ అని, బైక్స్ అని, కార్స్ అని. కొన్ని అంతటితో కంటైన్ అయిపోయారా? లేదు. ఏరోప్లేన్స్ కనిపెట్టారు, షిప్స్ కనిపెట్టారు. యూనో వేరే దేశాలకు వెళ్ళదు. సో వేరే దేశాలతో సరిపెట్టుకున్నారంటే లేదు, వేరే ఖండాలు. సో ఓకే, భూమి అంతా తిరిగేశారు, అక్కడతో కంటైన్ అయ్యారంటే లేదు. ఇప్పుడు చంద్రుడి మీదకి కూడా వెళ్తున్నారు, చంద్రుడి మీదకి వెళ్తున్నారు, మార్స్ లోకి వెళ్తున్నారు. యూనో దేర్ ఇస్ నో ఫిక్స్డ్ అంటే ఫైనల్ పాయింట్, ఎండ్ పాయింట్ అనేది ఏది లేదు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇప్పుడు మీరు మ్యూట్ చేసుకునే అవసరం లేదు. ఫైన్. కాబట్టి దేర్ ఈస్ ఆల్వేస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మనం ఏ పొజిషన్కి వెళ్ళినా కానీ ఇంకా పెద్ద పొజిషన్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి యూ షుడ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ అండ్ యూ షుడ్ నెవర్ స్టాప్ గ్రోయింగ్. ఓకే,
So anyone else wants to speak from boys? Boys నుంచి ఎవరైనా మాట్లాడతారా? అరుణ్. సో ఇప్పుడు అరుణ్ అనే కాదు, ఇంకెవరైనా బాయ్స్ నుంచి. ఆల్రెడీ జీజేసీ టౌన్ కర్నూలు నుంచి ఒక అబ్బాయి మాట్లాడాడు. సో ఇంకా ఉన్నారు. జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడన్నా మీరు ఏదైనా సిచ్యువేషన్ లో బాగా మోటివేట్ అయ్యారా? ఓకే, అది ఇప్పుడు క్యారీ చేస్తున్నారా లేదనేది నాట్ నెసరీ. సో ఎవరి వర్డ్స్ మీకు బాగా ఇన్స్పైరింగ్ గా అనిపించినాయి అది చెప్పండి. శాంసన్, అరుణ్. సో మీలో ఎవరైనా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటారా? సెల్ఫ్ మోటివేటింగ్, నేను డైలీ నేను మోటివేట్ చేసుకుంటాను, సెల్ఫ్ మోటివేషన్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సెల్ఫ్ మోటివేషన్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, నో ఇష్యూస్. సో ఐ విల్ షేర్ ద స్క్రీన్ నౌ. క్లాస్ స్టార్ట్ చేద్దాం మనం. సో మోటివేషన్ నిన్న కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదమ్మా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్లో? అండ్ నిన్న ఎవరో ఒకళ్ళు సార్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని చెప్పేసి కూడా అడిగారు, వీరప్రతాప్ అనుకుంటా. సో ఇంకా 8 days ఉంటుందమ్మా ఈ సెషన్ అనేది మనకి. సో నెక్స్ట్ వీక్ ఎండ్ అయిపోతుంది. సో ఈ వీకెండ్ వచ్చేసరికి మనకి వైవా సెషన్ ఉంటుంది. సో ఈ వీక్లో జరిగే టాపిక్స్ మీద. సో నెక్స్ట్ వీక్ వెన్స్డే ఆర్ థర్స్డేకి ఐ థింక్ సెషన్ క్లాసెస్ విల్ బి క్లోజ్డ్. చాలా మందికి ఉంది ఆ డౌట్, పైకి అడగలేకపోయినా కానీ మా మైండ్లో చాలా మందికి ఉంది డౌట్, అందుకే క్లియర్ చేస్తున్నా ఇప్పుడే. So I'm sharing the screen. Please let me know if the screen is visible or not. మా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇస్ ద స్క్రీన్ విజిబుల్? కనిపించట్లేదా? ఒక్క నిమిషం. So is it now? మా ఇప్పుడు కనిపిస్తుందా మీకు? సో visible now, the power to change life అని ఉంది స్లైడ్. సో ఆల్రెడీ నేను చెప్పాను, విజువల్ కనిపిస్తుంది కదమ్మా కీర్తి? ఓకే, థ్యాంక్ యూ. ఫైన్, థ్యాంక్ యూ. So already we have discussed in the yesterday's class. So what does the motivation do? So motivation మనకి ఎలా యూజ్ అవుతుందంటే, so it has the power to change life. సో ఒక ఇండివిజువల్ని అతని కెరీర్ పరంగా కానీ అతని క్యారెక్టర్ పరంగా కానీ, సో ఈ మోటివేషన్ ఉండటం వల్ల ఏంటంటే, సో దే విల్ గ్రో మోర్, ఎక్కువ ఎదగడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్ హెల్ప్స్ యాజ్ ఎ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ మీలో ఎవరైనా కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది. సో క్యాటలిస్ట్ అంటే ఏంటమ్మా? సో వాట్ డస్ ఏ క్యాటలిస్ట్ డూ? సో ఒక కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా, సో కెమికల్ రియాక్షన్ లో మనం క్యాటలిస్ట్ యూజ్ చేస్తాం. ఎవరైనా చెప్తారా క్యాటలిస్ట్ రోల్ ఏంటో?
ఎవరైనా చెప్తారా? వాట్ డస్ ఎ క్యాటలిస్ట్ డూ? సో ఎంపీసీ గ్రూప్ వాళ్ళు, ఎంపీసీ ఆర్ బైపీసీ రెండిట్లో ఉంటుంది కదా. సో నరసింహులు, స్విచ్ ఆన్ యువర్ వీడియో. నరసింహులు. సో డైలీ చెప్పిన వాళ్ళే చెప్తున్నారు అమ్మా ఆన్సర్స్, కొత్త వాళ్ళు ఎవరు ఆన్సర్స్ చేయట్లేదు. మరి అర్థం కావట్లేదు, ఏమో నాకు అర్థం కావట్లేదు. ఓకే నరసింహులు, గుడ్ మార్నింగ్. సో క్యాటలిస్ట్ అంటే చెప్పండి. ఎప్పుడైతే అంటే ఒక రియాక్షన్ అనేది స్లోగా జరుగుతున్నప్పుడు దాన్ని స్పీడ్ చేయడానికి క్యాటలిస్ట్ ఉపయోగిస్తాం సార్. సో ఒక ఇన్ కేస్ క్యాటలిస్ట్ లేకపోతే రియాక్షన్ జరగదా? అంటే స్లోగా జరుగుతుంది సార్, అంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ నరసింహులు, మ్యూట్ చేసుకోమ్మా. సో క్యాటలిస్ట్ ఉన్నా లేకపోయినా రియాక్షన్ అనేది జరుగుతుంది, ఎవెన్చువల్ గా జరుగుతుంది. బట్ వాట్ డస్ ద క్యాటలిస్ట్ డు? ఇట్ స్పీడ్ అప్స్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ని స్పీడ్ చేస్తుంది అనమాట, త్వరగా అవ్వడానికి చేస్తుంది, అండ్ కరెక్ట్ గా ఎఫిషియెంట్ గా అవ్వడానికి చేస్తుంది. సిమిలర్లీ మోటివేషన్ కూడా అలాగే. ఏం చేస్తుంది మోటివేషన్ అంటే? సో మోటివేషన్ లేకపోతే, సో ఈవినింగ్ కి కంప్లీట్ చేసి, ఒక సపోజ్ ఏదైనా మీకు ఒక వర్క్ ఉంది, లైక్ పాపా జీజేసి కౌర్. సో డూ యూ వాంట్ టు టెల్ సంథింగ్? అన్మ్యూట్ చేసుకోండి అమ్మ. సో హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. జీజేసి కౌర్, I gave you permission ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. సో unless you want to speak, please don't raise your hands. Fine. సో మోటివేషన్ ఏం చేస్తుందంటే, సో మోటివేషన్ ఉన్నా లేకపోయినా వర్క్ అనేది జరుగుతుంది. బట్ వాట్ మోటివేషన్ డస్ ఈస్, సో ఇట్ హెల్ప్స్ యూ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. ఏంటి అంటే, ఒక వర్క్ మనం మార్నింగ్ మనకి వర్క్ ఇచ్చారనుకోండి, ఒక వర్క్ సపోజ్ ఇట్ మై టేక్ 1 hour or 2 hours జరిగే వర్క్ మనకి ఇస్తే, సో మనం సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకుండా, సో ఆకతాయితనంగా చేస్తే ఏంటంటే ఈవినింగ్ వర్క్ కూడా చేయొచ్చు. ఈవినింగ్ వర్క్ చేసి కంప్లీట్ చేసినా వర్క్ కంప్లీట్ అయినట్లేదు. వాట్ మోటివేషన్ డస్ యూస్, సో మనకి త్వరగా చేయడానికి ఆ 1 hour లో, 1.5 hour లో, లేదా 2 hours లో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి మనకి మోటివేషన్. సో మోటివేషన్ ఏంటి? So it will gives you enough confidence, and it also gives you what we call, so focus అన్నమాట. మన గోల్ ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ చేసి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, ఎటువంటి టెంప్టేషన్స్ లేకుండా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఈ ఆల్రెడీ నిన్న క్లాస్ డిస్కస్ చేసాం కదా. సో మోటివేషన్ యాక్ట్స్ యాజ్ ఎ డ్రైవర్ టు అచీవ్ యువర్ గోల్స్, రైట్? సో ఈ కొటేషన్ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో చిన్న చిన్న విషయాలు కూడా మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి, అప్పుడే పెద్ద పెద్ద విషయాలు కూడా మనం త్వరగా కంప్లీట్ చేయగలం, కాన్ఫిడెంట్ గా కంప్లీట్ చేయగలం. సో వాట్ డస్ మోటివేషన్ హెల్ప్స్ యూ టు? సో ఇట్ హెల్ప్స్ యూ టు సాల్వ్ యువర్, చేంజ్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి చేంజ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో మీకు వచ్చే అవకాశాలన్నింటినీ యూజ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో దిస్ యాజ్ ఐ టోల్డ్ యు ఎర్లియర్, సో నెవర్ స్టాప్ లెర్నింగ్. మీరు ఏ పొజిషన్కి వెళ్ళినా కానీ, సో దెర్ ఈస్ ఆల్వేస్ ఇంప్రూవింగ్. ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెవర్ గెట్ రిలాక్స్, ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వద్దు, రైట్? సో సెల్ఫ్ మోటివేషన్ ఇది కూడా చెప్తున్నాం ఆల్రెడీ. సో వై సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో సెల్ఫ్ మోటివేషన్ అనేది మనకి ఎందుకు అవసరం అమ్మా? బికాజ్ ఇన్ దిస్ మోడర్న్ డేస్, సో దెర్ ఈస్ నో ప్రాపర్. ఎందుకంటే ఇప్పుడు బిఆర్ షఫీ ఉన్నారు, సో అతను యూట్యూబ్ లో చెప్తున్నారు, బట్ యూ షుడ్ గెట్ దట్ ఫీలింగ్. అంటే నేను షఫీ వీడియోస్ చూడాలి, మోటివేషన్ పొందాలి అన్న ఆలోచన మీకు రావాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, దట్ యూ హ్యావ్ టు గెట్ సక్సెస్. మీకు సక్సెస్ అవ్వాలన్న ఆలోచన మీకు రావాలి, అప్పుడే కదా అవుతుంది ఇదంతా. సో హౌ టు సెల్ఫ్ మోటివేట్, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం ఎలా? సో యూ షుడ్ ఆల్వేస్ కీప్ గుడ్ కంపెనీ. సో గుడ్ కంపెనీ అంటే ఏంటి? మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీరు ఎవరితో తిరుగుతున్నారు. ఇక్కడ కంపెనీ అంటే మీరు ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇట్ షుడ్ బి గుడ్ పీపుల్. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే, సో మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదా, సో 3 నెలల్లో 6 నెలల్లో సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్పేసి. సో మంచి వాళ్ళతో మనం సావాసం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మోటివేట్ చేస్తారు, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది.
And second one, so this is really important and you have to remember all through your life. సో ఇప్పుడనే కాదు, మీరు చదువుకుంటున్న టైంలోనే కాదు, సో మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద టైమ్. ఎప్పుడు కూడా మీరు నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే, సో వెన్ యూ స్టాప్ లెర్న్ ఈజ్ వెన్ యూ స్టాప్ గ్రో. మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తారో ఎదగడం మీరు మానేసినట్లే. కాబట్టి నెవర్ స్టాప్ లెర్నింగ్. మీరు పెద్దవాళ్ళైనా, మీకు పిల్లలు పుట్టినా, మీ పిల్లలు పెద్దవాళ్ళైనా, సో దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఆఫ్ లెర్నింగ్, రైట్? నెక్స్ట్, సీ ద గుడ్ ఇన్ బ్యాడ్. సో ప్రతి దాంట్లో కూడా మనకి గుడ్ అనేది ఉంటుంది, రైట్? సో ఆల్వేస్ స్టే పాజిటివ్ అండ్ థింక్ పాజిటివ్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థింగ్, స్టాప్ ఓవర్ థింకింగ్. సో చాలా మందికి ఉండే జబ్బు ఇది. ఎస్, సీరియస్లీ ఇది జబ్బు. ఓవర్ థింకింగ్ అనేది చాలా డేంజరస్ జబ్బు అనమాట. యూనో, ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచిస్తే మనకి ఏది మంచి అనేది మనకు తెలుస్తుంది. దాన్ని పదే 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 ఆలోచించామనుకోండి, ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది, ప్రతిదీ ప్రాబ్లంగానే కనిపిస్తుంది. అండ్ ఓవర్ థింకింగ్ వల్ల వచ్చేది ఏంటి అంటే హెడేక్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మందికి వచ్చేది హెడేక్. దాని తర్వాత సో డౌట్ అనేది అరైజ్ అవుతుంది బ్రెయిన్లో అందరికీ కూడా. సో ఏం చేయాలన్నా డౌట్, ఎవరి మీద నమ్మకం ఉండదు. ఒకరి గురించి మనం ఎక్కువ ఆలోచించాం అనుకోండి, సో వాళ్ళని ప్రతి దాంట్లో అనుమానిస్తూ ఉంటాం. కాబట్టి యూ షుడ్ నెవర్ ఓవర్ థింక్. అది మీరు చేసే పనుల్లో అవ్వచ్చు, ఒక వేరే పర్సన్ గురించి అవ్వచ్చు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు థింక్ అంటిల్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఆలోచించాలి. అది ఒక పనిలో అయినా కానీ, ఒక మనిషిలో అయినా కానీ. సపోజ్ యూ హ్యావ్ మెట్ ఎ న్యూ పర్సన్, ఒక కొత్త పర్సన్ మీరు మీట్ అయ్యారు అనుకోండి. సో అతని ద్వారా మీకు ఎలా ఉపయోగపడతాడు ఆ పర్సన్. ఓకే, అతని దగ్గర నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చు, అతని దగ్గర ఏమైనా మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో అంతవరకే ఉండాలి. అలా కాకుండా సో అతను ఫ్రీ టైంలో ఏం చేస్తాడు, ఓకే, సో లేకపోతే తను ఎవరింటికి వెళ్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏ సినిమాలు చూస్తుంది, సో ఏం చదువుకుంటుంది. సో ఇంకా ఎక్కువ డెప్త్ వెళ్తే ఏంటంటే మీ లైఫ్ ఏమి ఉండదు. సో ఇఫ్ యూ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ లెర్నింగ్ అబౌట్ దట్ పర్టికులర్ పర్సన్, సో యూ విల్ బి లూజింగ్ యువర్ సెల్ఫ్. సో నెవర్ ఓవర్ థింక్ ఎనీథింగ్. ఇట్ మే బి థింగ్స్ ఆర్ ఇట్ మే బి పర్సన్స్. ఓకే, నెవర్ ఓవర్ థింక్. నెక్స్ట్, నో యువర్ సెల్ఫ్. సో ఇది ఆల్రెడీ అంతకు ముందే చెప్పాను. సో నోయింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? సో వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఇన్ యూ, వాట్ ఆర్ ద వీక్నెసెస్ ఇన్ యూ, అవి తెలుసుకుని యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో అండ్ లాస్ట్ థింగ్, సో హెల్ప్ అదర్స్. సో ఈ హెల్ప్ అదర్స్ అనేది దీనికి సెల్ఫ్ మోటివేషన్కి ఏంటి సంబంధం అంటే, యూనో, ఎప్పుడైనా మీరు ఏదైనా సాధించినప్పుడు మీకు కలిగే ఫీలింగ్ తెలుసా? మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? యా, శబాష్ శబాష్ అని చెప్పేసి ఫీల్ అవుతుంటాం కదా ఏదైనా మంచి పని చేసినప్పుడు. సో హెల్పింగ్ అదర్స్, ఎవరికైనా ఒకరికి సాయం చేసినప్పుడు కూడా ఫీలింగ్ అనేది అలాగే ఉంటుంది. అంటే ఎస్, ఐఎమ్ గ్రేట్, ఐ హ్యావ్ డన్ టుడే. కాబట్టి ఆటోమేటికల్లీ మోటివేట్స్ యూ. ఇంకా బాగా చేయగలం, ఇంకా బాగా ఎదగలమని మీకు మోటివేషన్ వస్తుంది. కాబట్టి నెవర్ స్టాప్ హెల్పింగ్ అదర్స్. ఓకే, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే మీ టైం వదిలేసుకుని, మీ పనులు వదిలేసుకుని వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అని అంటున్నారు. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. మీరు సపోజ్ మీరు సైకిల్ మీద వెళ్తున్నారు అనుకోండి కాలేజ్కి. సో మీరు కాలేజీకి వెళ్తుండే ఎవరైనా దారిలో లిఫ్ట్ అడిగితే ఇవ్వచ్చు. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా, కొంచెం బరువెక్కుతుంది సైకిల్ అంతే. సో తొక్కుంటే వెళ్తాం. అలా కాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా బాబు అటు తీసుకెళ్ళుంటే వాళ్ళ కోసం మళ్ళీ రివర్స్లో వెనక్కి వెళ్ళడం చూసారా? సో దట్స్ నాట్ నెసరీ, రైట్? సౌండ్ లేదా? మన వాయిస్ వినిపించట్లేదా? మన వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? Someone respond? సో జిజెస్ టర్నల్, నా వాయిస్ వినిపిస్తుందమ్మా? ఓకే ఓకే, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. ఫైన్. సో దీస్ ఆర్ ద వేస్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, ఇంకా సో క్రియేట్ ఏ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. సో పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అంటే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడం, ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఆశించడం, అండ్ పాజిటివ్ థింగ్స్ చేయడం వల్ల మనం చేసే పనిలో పాజిటివ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆలోచనలు కానీ మన పనులు కానీ అన్ని పాజిటివ్గా ఉంటాయి. ఓకే, సో యూ హ్యావ్ ఆల్వేస్ స్టే పాజిటివ్. నెక్స్ట్, సెలబ్రేట్ యువర్ స్మాల్ విన్స్. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్. సో ఎవర్ ద అచీవ్మెంట్, మీరు ఏదైనా ఒకటి చిన్న సాధించినా కానీ సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే సో దిస్ ఈజ్ ఏ ఎలా అంటే ఇది ఒక సైకలాజికల్ గా మనకి ఒక ఫీలింగ్ అనమాట.
ఎప్పుడైతే మనం సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసాము అంటే ఒకటి సాధించాము, ఒకటి చేసాము, అప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకుంటే సో ఇంకా ఇంకా చేయాలి, ఇంకా ఇంకా విన్ అవ్వాలి అని చెప్పేసి మీలో ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది మైండ్లో. కాబట్టి ఎప్పుడు కూడా వాట్ ఎవర్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ స్మాల్ అచీవ్మెంట్, అంటే మీరు క్లాస్లో ఒక క్లాస్ టెస్ట్లో ఫస్ట్ వచ్చినా కానీ సో సెలబ్రేట్. అంటే క్లాస్లో అందరికీ పార్టీ అవసరం లేదు, అట్లీస్ట్ మీరు ఇంటి దగ్గర చెప్పుకోవడం, ఫ్రెండ్స్ చెప్పుకోవడం, అంటే ప్రతిదీ కూడా యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. మీరు సాధించింది చిన్నదైనా కానీ యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. సో చిన్న చిన్న విషయాలను కూడా మీరు పెద్దగా తీసుకుంటేనే యూ విల్ గో టువర్డ్స్ సక్సెస్, రైట్? నెక్స్ట్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ మోటివేటెడ్ పీపుల్. సో పాజిటివ్ పీపుల్, గుడ్ కంపెనీ, ఇవన్నీ కూడా ఇదే. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ మోటివేట్ పీపుల్ అంటే మనం తిరిగే ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు మనల్ని మోటివేట్ చేసేలా ఉండాలి, అంతేగాని డిమోరలైజ్ చేసేలా ఉండకూడదు. అరే చదువుకుందాం అంటే మన ఫ్రెండ్స్ చదువుకుందాం అనేలా ఉండాలి, కానీ ఏం చదువుతారు, ఎప్పుడు చదివానా, పద గ్రౌండ్కి పోదాం లేదా పద బయటికి పోదాం అనేలా ఉండకూడదు. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, బట్ మనకి ఏది ఇంపార్టెంట్ అనేది అది అయిన తర్వాతే మిగిలినది, రైట్? నెక్స్ట్, సో మీకు ఆల్రెడీ మేడం చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు, సో ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి స్లోగన్స్ చెప్పించేవాళ్ళు మేడం. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో యునో ఇట్ విల్ క్రియేట్ సమ్ ఎనర్జీ ఇన్ యూ, మీలో కొంత ఎనర్జీని వస్తుంది, దట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, మీరు ఏదైనా చేయగలరు. ఓకే, సో మీలో అంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పేసి మీకు తెలియాలి అంటే సో కొన్ని డైలీ రిమైండర్స్ ఉంటాయి అన్నమాట. యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఆల్వేస్ ఇన్ యువర్ మైండ్. సో అందులో కొన్ని చూద్దాం. సో ఐ ఆమ్ అమేజింగ్, ఐ మీన్ యు ఆర్ మల్టీ టాలెంటెడ్, సో యు ఆర్ వెరీ క్యాపబుల్ పర్సన్ అని ఎవరో నమ్మాలంటే ఫస్ట్ మనకు మనం నమ్మాలి కదా. సో యూ షుడ్ ఒకసారి అందరూ ఇది రాసుకున్నాం, బికాస్ ఈ పాయింట్స్ డైలీ కూడా మార్నింగ్ లేచిన వెంటనే సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ముందు నుంచుకొని ఇవి ఒకసారి ఈ 5 పాయింట్స్ కూడా మీకు మీరు చెప్పుకోండి, రాసుకోండి. రాస్తున్నారా? So, I am amazing, I can do anything, activity is a choice, I celebrate my individuality, I am prepared to success. పెన్ అమ్మా కంప్లీట్ చేశారా? ఓకే, సో రాసుకున్నారు కదమ్మా 5 పాయింట్స్ కూడా. సో ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి డైలీ మార్నింగ్ లేచిన వెంటనే సో స్టాండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, లేదంటే నార్మల్గా లేచిన వెంటనే ఫస్ట్ ఒక పేపర్లో రాసుకుని కదా, అది పడుకునే ముందు బెడ్ కింద పెట్టుకోండి. సో లేచిన వెంటనే ఈ 5 పాయింట్స్ మీకు మీరు గట్టిగా చెప్పుకోండి. గట్టిగా అంటే మరీ ఇంట్లో వాళ్ళు వీడికి ఏదో అయ్యింది అనేంతలా కాదు, మీకు బాగా తెలిసేంతలా. సో జస్ట్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్, అంతేగాని పెద్ద పెద్దగా అరిచారు అనుకోండి, సో గాలేదో సోకిందని చెప్పేసి మళ్ళీ ఎక్కడికో మీ పేరెంట్స్ కంగారు పడతారు. కాబట్టి అలా చేయొద్దు. ఓకే, సో ఐఎమ్ అమేజింగ్ ఏంటంటే దీస్ థింగ్స్ ఆర్ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరగడానికి. అండ్ ఆల్సో దీస్ హెల్ప్స్ టు యూ టు స్టే ఫోకస్. ఎందుకంటే మీరు రోజు చేసే పనులు మంచి పనులు చేయట్లేదు అనుకోండి, ఈ మాటలు మనం చెప్పుకోవద్దు కాదు, మనకు అర్థమవుతుంది కదా. సో మనం చేసే పనులేమో అలాంటి పనులు, మనం ఐఎమ్ అమేజింగ్ అంటే ఎలా అవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటే ఏంటంటే సో మీ కన్సియస్నెస్, మీ మనస్సాక్షికి తెలుస్తుంది అనమాట. సో నేను అలా ఉండాలి, కాబట్టి ఇలాంటి పనులు చేయాలి, ఇవి చేయకూడదు అని లిమిటేషన్స్ అనేవి మీకు మీరు పెట్టుకుంటారు ఆటోమేటిక్గా, రైట్? నెక్స్ట్ స్లైడ్.
సో ఇది ఇంకొకటి. సో ఐ కాంట్ చేంజ్ ద డైరెక్షన్. సో కెన్ ఇండివిజువాలిటీ మీన్స్, సో ఇండివిజువాలిటీ అంటే ఏంటి? సో మన యొక్క పర్సనాలిటీ అన్నమాట, క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇండివిజువాలిటీ అంటే సో వాట్ యు ఆర్. ఇండివిజువల్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఇండివిజువల్ అంటారు. సో ఇండివిజువాలిటీ అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనుకోవచ్చు. యూ కెన్ ఇండివిజువాలిటీ ప్లస్ మీరు క్యారెక్టర్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఇండివిజువాలిటీ అంటే దేర్ క్యారెక్టర్. సో కెన్ సమ్వన్ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. స్క్రీన్ మీద మీకు ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది కదా. సో ఐ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్, బట్ ఐ కెన్ అడ్జస్ట్ మై సేల్స్ టు ఆల్వేస్ రీచ్ మై డెస్టినేషన్. సో ఎవరైనా దీనికి మీనింగ్ చెప్తారా నాకు? తెలుగులో చెప్పొచ్చు, పర్లేదు. ఎవరు చెప్తారు? రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరికి తెలియదమ్మా దాని మీనింగ్? సీరియస్ గా రాసేసుకుంటున్నారు. ఇది రాసుకోవడం కాదు, దాని మీనింగ్ చెప్పాలి నాకు ఎవరికి. చాలా సింపుల్ గా ఉంది, మరి ఎందుకని చెప్పట్లేదు? ఎవరు చెప్తారు? ఎవరికి తెలియదా? నేనే చెప్పానా? జేజేసీ టౌన్ కర్నూలు. ఇంకా ఎవరైనా? ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, ఎందుకని మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు? ఫైన్, ఓకే, ప్లీజ్ అడ్మిట్ యువర్ సెల్ఫ్. జేజేసీ టౌన్ కర్నూలు. Good morning, sir. యా, వెరీ గుడ్ మార్నింగ్. My name is Shweta. శ్వేత. యా శ్వేత, చెప్పమ్మా. Do you know Yes, sir. మనం ఎదురయ్యే ఆ కొటేషన్ యొక్క మీనింగ్ చెప్తావు ఇప్పుడు ఎందుకు? చెప్పండి ఆ, sir. చెప్పు. మనకు ఎదురయ్యే పరిస్థితులను మార్చలేం కానీ మనం దాన్ని అనుగుణంగా పోగలం సార్. వినబడిందా లేదా? దగ్గర పెట్టుకో. ఇక్కడ స్క్రీన్ మీద ఏముందో దాని మీనింగ్ చెప్పమంటున్నాను నేను. దాని మీనింగ్ ఐ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్. డైరెక్షన్ ఆఫ్ ది విండ్ అంటే ఏంటి? అని చెప్పి మనం ఎదురయ్యే పరిస్థితులను మార్చలేము కానీ దానికి అనుగుణంగా మనం వెళ్ళగలం కదా సార్. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు అన్నది అసలు ఆ స్టేట్మెంట్ లో ఉందా? పరిస్థితులు అనే వర్డ్ సార్ ఏమంటున్నారంటే నేను ఎగ్జాక్ట్ తెలుగులో చెప్తున్నా దాని మీనింగ్. exact meaning ఏమని చెప్తారా? I can't change the నువ్వు చెప్పిన ఉద్దేశం కరెక్టే, దాని ఉద్దేశం కరెక్టే, బట్ నేను దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అడుగుతున్నా. direction of the wind. ఓకే ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి ఒకసారి. తనూజ వాంట్స్ టు టెల్. ఓకే తనూజ, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ తనూజ. యా, వెరీ గుడ్ మార్నింగ్. సార్, మనం వెళ్ళే మార్గం మన చేతిలో ఉండదు కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మన డెస్టినేషన్ ని రీచ్ కావచ్చనే సార్. మీరందరూ దాన్ని మీ సొంత మాటలో చెప్పేస్తున్నారు, నాకు యాజ్ ఇట్ ఈస్ దాని అర్థం కావాలి. ఓకే, నువ్వు కూడా మ్యూట్ చేసుకో. కీర్తి, కీర్తి అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం వెళ్ళే దారిని మనం కరెక్ట్ గా వెళ్తే మనం అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వగలం సార్. అసలు మనం అనే పదం ఉందా దాంట్లో? మనం అనే పదం లేదు సార్. ఐ సార్. ఎగ్జాక్ట్ గా ఐ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్ బట్ ఐ కెన్ అడ్జస్ట్ మై సెల్ఫ్ టు ఆల్వేస్ రీచ్ మై డెస్టినేషన్. ఇక్కడ నా అన్న దాంట్లోనే ఉండాలి. చెప్పు. నా వే కరెక్ట్ గా ఉంటే నా గోల్స్ ని నేను రీచ్ అవ్వగలను సార్. ఓకే, థ్యాంక్ యూ. గుర్తు చేసుకో. సో మీరందరూ కూడా మీ యొక్క ఉద్దేశం మాత్రమే చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ మీనింగ్ నేను చెప్తాను. సో ఇక్కడ ఐ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్.
ట్రూ ట్రాన్స్లేషన్ చేయమంటున్నాను నేను. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేట్ చేస్తే ఏంటి? సో ఐ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్ అంటే గాలి యొక్క దిశ. ఇప్పుడు గాలి ఎటు వీస్తుంది అనేది మరి మీరు కానీ నేను కానీ ఎవరైనా మార్చగలమా? ఇప్పుడు ఇటు పక్క నుంచి గాలి వస్తుంది అనుకోండి, సో ఇటు కాదు అటు పక్కకు వెళ్ళని చెప్పి మీరు మార్చగలరా? యూ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్, బట్ ఐ కెన్ అడ్జస్ట్ మై సేల్స్ టు ఆల్వేస్ రీచ్ మై డెస్టినేషన్. సో ఇది ఎందుకు ఇచ్చారు అంటే, సో ఇక్కడ ఐ అన్న వ్యక్తి ఒక బోట్ లో ఉన్నాడు. ఓకే, ఐ అన్న వ్యక్తి ఒక బోట్ లో ఉన్నాడు అనమాట. సో మీరు చూస్తారు కదా, బోట్ లో ఉండే వాళ్ళు ఏంటి, గాలి ఎటువైపు వీస్తుంది. ఇక్కడ సేల్స్ అంటే ఏంటి, ఇప్పుడు పడవలకి పెద్దగా ఉంటాయి చూసారా మీరు, క్లాత్ లాగా గాలికి ఎగురుతూ ఉంటాయి. సో అవి వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు? సో గాలి ఏ డైరెక్షన్ లో అయితే వీస్తుందో అటు పక్కన పెడితే గాలి తోయడం వల్ల బోట్ ముందుకు వెళ్తుంది అనమాట. రైట్? సో ఐ కాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్. గాలి ఎటువైపు అయితే వీస్తుందో దాని డైరెక్షన్ నేను చేంజ్ చేయలేను, బట్ ఐ కెన్ అడ్జస్ట్ మై సేల్స్. సేల్స్ అంటే అవి క్లాత్ లాగా కడతారు కదా, వాటిని సేల్స్ అంటారు అనమాట. టు ఆల్వేస్ రీచ్ మై డెస్టినేషన్. సో మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ కి మీరు రూట్లు మార్చుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? సో కొండారెడ్డి బుజ్జి సెంటర్కి వెళ్ళాలి అంటే 4-5 రూట్లు ఉండొచ్చు. సో మీరు అదే రూట్లో వెళ్ళాలని రూల్ లేదు, బట్ యూ కెన్ రీచ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ ఎవెన్చువల్లీ యూ హ్యావ్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. అంటే డెస్టినేషన్కి వెళ్తే అది ఎలా వెళ్ళారు అన్నది ఇంపార్టెంట్ కాదు. సో ద మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ డెస్టినేషన్. ఎందుకంటే కొన్ని మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు సపోజ్ హాలిడేస్, మీరు ఎగ్జామ్స్కి చదువుకుంటున్నారు, సో హాలిడేస్ అనేవి ఇచ్చారనుకోండి మీకు, లైక్ ఇప్పుడు కరోనా వల్ల మన చాలా టైం అనేది వేస్ట్ అయింది కదా, సో అలాంటివి మనం కంట్రోల్ చేయలేము. నేచర్లో వచ్చేవి మనం కంట్రోల్ చేయలేము. వాట్ యూ కెన్ కంట్రోల్, సో మీరు ఆ సిచ్యువేషన్కి ఏం చెయ్యాలి, ఇంట్లో కూర్చొని మీరు ఏం చేస్తున్నారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో ఇంట్లో కూర్చొని చదువుకుంటే యూ కెన్ ఎవెన్చువల్లీ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్, రైట్? సో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ లైఫ్లో వచ్చినా కానీ యూ షుడ్ బి ఏబుల్ టు కౌంటర్ దట్ ప్రాబ్లమ్ అండ్ రీచ్ యువర్ డెస్టినేషన్. సో అది ఈ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇస్ దట్ క్లియర్? అర్థమైంది ఇప్పుడు అందరికీ? సో మీరు అందరూ చెప్పిన ఆన్సర్స్ కరెక్టేనమ్మా. అంటే మీరు మీ ఓన్ వర్డ్స్లో చెప్పారు, అంటే దాని యొక్క థీమ్ ఏంటి అనేది చెప్పారు. నేను ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పమని చెప్పాను అంతే. మీరు చెప్పిందంతా కూడా కరెక్టే. ఓకే ఓకే, నెక్స్ట్. సో ఇది ఒకటి, కొన్ని మిస్టేక్స్ చెప్పాను కదా, లైఫ్లో మనకి చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి. సో ఎప్పుడైనా మీకు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, సో ఇట్ కెన్ బి అండర్స్టూడ్ బికాస్ నో పర్సన్ విల్ సక్సీడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో ప్రతి దాంట్లో మనకి సక్సెస్ రాదు, సో ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి. బట్ ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ట్రై చేస్తున్నామా లేదా? సో ఫాలింగ్ డౌన్ ఈజ్ అన్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్లుగా జరుగుతాయి అనమాట ఫెయిల్యూర్స్ అనేవి. సో స్టేయింగ్ డౌన్ ఈజ్ అ చాయిస్. అంటే ఏంటి, మళ్ళీ ఎదగాలని అనుకుంటున్నామా లేదా, సో నేను ఫెయిల్ అయ్యానుగా ఇంకా నేను పనికిరాను అని చెప్పేసి వదిలేసుకున్నాం అనుకోండి, దట్స్ యువర్ చాయిస్. అది మీరు తీసుకుంటున్న డెసిషన్ అన్నమాట. సో మీరు చాయిస్ అనేది ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా మీరు మళ్ళీ ట్రై చేసి మళ్ళీ పైకి వెళ్ళాలి అనేది మీ చాయిస్గా ఉండాలి. సో ఇది ఇంకో స్టేట్మెంట్. సో ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. సో చాలా మంది చాలా కళ్ళగంటూ ఉంటారు పడుకున్నప్పుడు. సో కొంతమంది అసలు కళ్ళ కోసమే పడుకుంటారు. సో అంత మంచి డ్రీమ్ అనేది ఎందుకు, ఆ డ్రీమ్ అనేది మనకు వచ్చినప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో అది రియాలిటీలో జరిగితే, అంటే ఒక మనం గోల్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు ఎవెన్చువల్గా దాన్ని రీచ్ అయినప్పుడు ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. కాబట్టి సో మనం డ్రీమ్, దాన్ని గోల్ పెట్టుకోవడమే కాదు, సో దాన్ని రీచ్ అవ్వాలి కూడా. ఎందుకంటే మనకు అది ఆలోచన వచ్చిందంటే ఏంటి, అది మనం రీచ్ అవ్వగలిగితేనే మనకు ఆలోచన వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ గోల్స్. సో ఇది. సో లీప్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటో తెలుసు కదా మీ అందరికీ. ఫెయిత్ అంటే ఏంటమ్మా? సో నమ్మకం ఒకటి, విశ్వాసం. యా, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే విశ్వాసం. సో విశ్వాసం అనేది ఉండాలి దట్ యూ కెన్ రీచ్ యువర్ గోల్ అనేది. ఓకే, సో ఆస్క్ ఫర్ సెల్ఫ్ ఇన్పుట్. సెల్ఫ్ ఇన్పుట్ అంటే ఏంటి, మీరు సొంతంగా ప్లాన్స్ అనేవి పెట్టుకోవాలి. ప్లాన్స్ కానీ గోల్స్ అని పెట్టుకుని వాటికి రీచ్ అవ్వాలంటే ఎలా, సో సెల్ఫ్ ఇన్పుట్స్ అనేవి మీరు తయారు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, క్రియేట్ పర్సనల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. సో పర్సనల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఒక్క నిమిషం, ఎవరమ్మా హ్యాండ్ రైజ్ చేశారు? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు.
పర్సనల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటే దిస్ ఈజ్ లైక్ సెల్ఫ్ మోటివేషన్ అనమాట. సో ఇన్ కేస్ మీకు న్యాచురల్ గా మోటివేషన్ రాకపోతే, ఇప్పుడు ఇందాక డిజిటల్ కన్వెన్లో ఒక స్టూడెంట్ చెప్పాడు. సో హీ వాచెస్ వీడియోస్ ఆఫ్ బిఆర్ షఫీ అండ్ గరికపాటి నరసింహారావు గారు. సో వాళ్ళు ఏంటంటే దే మోటివేట్ పీపుల్, మనుషులు బాగా మంచి పొజిషన్లో ఉండడానికి మోటివేషన్ ఇస్తారనమాట. కాబట్టి అలాంటి వీడియోస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు మళ్ళీ మీ గోల్ మీద ఫోకస్ రావడం, మంచిగా ఉండాలని చెప్పేసి ఆలోచన థింకింగ్ అవి రావడం చేస్తాయి. నెక్స్ట్ బీ రెడీ టు గుడ్ వర్క్. సో పని చేయడానికి ఆల్వేస్ యూ హ్యావ్ టు బి రెడీ. నెక్స్ట్ సెట్ ఇంటర్మీడియట్ గోల్స్. సో ఇంటర్మీడియట్ గోల్స్ అంటే ఏంటి? సో ఒక పెట్టుకున్న తర్వాత వీక్లీ గోల్స్ అనేవి పెట్టుకోవాలి. డైలీ గోల్స్ కానీ, వీక్లీ గోల్స్ కానీ, మంత్లీ గోల్స్ కానీ. సో చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని, అంటే ఆ చిన్న చిన్న గోల్స్ కూడా ఎలా ఉండాలి? సో ఎవెన్చువల్ గా మన ఫైనల్ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి ఇంటర్మీడియట్ గోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పాను, సెలబ్రేట్ యువర్ మైల్ స్టోన్స్. సో చిన్న అచీవ్మెంట్ అయినా కానీ, చిన్న సక్సెస్ అయినా కానీ సెలబ్రేట్ చేసుకోండి. సో ఇది ద హార్డర్ యూ వర్క్ ఫర్ సంథింగ్, ద గ్రేటర్ యూ ఫీల్ వెన్ యూ అచీవ్ ఇట్. సో ఏదైనా మనకి ఫ్రీగా వస్తే అంత హ్యాపీనెస్ ఇవ్వదు. సో మనం ఎక్కువ కష్టపడి, ఎక్కువ స్ట్రగుల్స్ పడి ఏదైనా ఒకటి సాధించామనుకోండి, సో ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఎక్కువ ఆనందం, ఎక్కువ కిక్ ఉంటుంది దాంట్లో, అంతే కదా. కాబట్టి నథింగ్ కమ్స్ ఈజీ. ఈజీగా వచ్చింది ఏది కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సో మీరు ఎంత కష్టపడితే అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది, రైట్? సో దీస్ ఆర్ మోటివేషనల్ బుక్స్ బై గ్రేట్ పీపుల్. సో వీళ్ళందరూ కూడా మీకు తెలుసు కదా. సో ఏపీజే అబ్దుల్ కలాం సార్, స్వామి వివేకానంద అండ్ రతన్ టాటా, ఓకే, ఫౌండర్ ఆఫ్ టాటా ఇండస్ట్రీ. నెక్స్ట్ మహాత్మా గాంధీ, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ దలై లామా. సో వీళ్ళంతా కూడా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అన్నమాట. సో డిస్పైట్ దేర్ డిఫికల్టీస్, వాళ్ళకి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా కానీ, సో దే హ్యావ్ ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్, దే ఎవెంచువల్లీ సక్సీడ్. quotations, right? So next, సో మోటివేషన్ వల్ల మనకు వచ్చి ఏంటి అని, సో ఐడియాస్ వస్తాయి, సక్సెస్, యాటిట్యూడ్, మీ యాటిట్యూడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ సపోర్ట్ యువర్ సెల్ఫ్, ఎంకరేజ్మెంట్ ఉంటుంది either from your friends or family, or you can encourage yourself. ఓకే, గోల్ సెట్టింగ్. సో గోల్ సెట్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో హౌ టు ఫిక్స్ యువర్ గోల్, మనకి ఏ గోల్ సెట్ అవుతుంది, మనకి ఏది సెట్ అవుతుంది, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అండ్ ఇట్ ఆల్సో షోస్ ఇంపాక్ట్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, రైట్? So that's it for today's class. So do you have any doubts? So ee roju topic lo evarikaina emana doubts unnayamma? Doubts unnaya evarikaina? Madam Janna ida. ఎవరికి డౌట్స్ లేవమ్మా? అంతా క్లియరే కదా అందరికి? సో ఎగ్జామ్ బాగా రాశారు అందరూ. డౌట్స్ అడుగుతుంటే క్లాస్లో ఎవ్వరూ డౌట్స్ ఏం లేవంటున్నారు. ఎగ్జామ్ ఎలా రాస్తున్నారు? 1 సెకండ్. ఓకే, మేడం ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. మేడం క్లాస్ కంటిన్యూ చేస్తారు. ఓకే, వంశీ అన్మ్యూట్ చేసుకోమ్మా. హ్యాండ్ రైస్ చేసా, ఏమైనా డౌట్ ఉందా మీకు? వీడియో ఆన్ చేసుకోండి ఫస్ట్. ఓకే, న్యూస్ రీడింగ్ చెప్తున్నారు కదా మేడం. సో ఈ రోజు న్యూస్ ఎవరు చదువుతారమ్మా? ప్రిపేర్డ్గా ఉన్నారు ఎవరన్నా? న్యూస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, శాంసంగ్ స్టాప్ ఓవర్ థింకింగ్ గురించి చెప్పండి. సో ఓవర్ థింకింగ్ అంటే చెప్పాను కదా. సో ఓవర్ థింకింగ్ ఆల్వేస్ లీడ్స్ టు ప్రాబ్లమ్స్. ఒక సిచ్యువేషన్ కానీ, ఓకే, లేదా ఒక పర్సన్ గురించి కానీ. ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? సో అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచించడం, రైట్? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
మీరు సండే ఒక డెలిషియస్ బిర్యానీ అనేది ఒకటి మీ ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకొచ్చారు అనుకుందాం. ఓకే, మీ ఫ్రెండ్ బిర్యానీ తీసుకొచ్చినప్పుడు సో ఓకే ఫ్రెండ్ బిర్యానీ తెచ్చాడు, ఓపెన్ చేసామా తినేసామా అయిపోయింది. అలా కాకుండా తెచ్చిన తర్వాత ఓకే వీడు బిర్యానీ వీడు తినకుండా నాకు పెడుతున్నాడంటే సో ఏమైనా ఉందా దీంట్లో ప్రాబ్లం, ఇది నిల్వన్న బిర్యానీ అని అలా అలా ఇంకా ఇంకా డౌట్స్ అనేవి ఎక్కువ మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం అనుకో, సో మనకి అది నిజంగా ఫ్రెష్ బిర్యానీ అయినా మీ ఫ్రెండ్ మీ మీద ఇష్టంతో తీసుకొచ్చినా కానీ మనం ఎక్కువ ఆలోచించి అంటే ఏం చేస్తామంటే విల్ స్పాయిల్ ద సిచ్యువేషన్. అంటే ఆ బిర్యానీ మంచిది కాదన్న కన్క్లూజన్కి వస్తాం, మీ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నాడనో ఇంకేదైనా చీట్ చేస్తున్నాడో అనే కన్క్లూజన్కి వచ్చేస్తాం. అంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏంటంటే ఇట్ స్పాయిల్స్ యువర్ మైండ్. అంటే ఆలోచన ఉండాలి, ఏమీ ఆలోచించకుండా. ఇప్పుడు ఎవరైనా స్ట్రేంజర్ మీకు ఏదైనా ఆఫర్ చేశారనుకోండి, యూ షుడ్ సే నో. ఎందుకంటే స్ట్రేంజర్, ఇప్పుడు ఒక ఫ్రెండ్ అంటే ఆటోమేటిక్గా మన ఫ్రెండ్ మనకి మంచిదే చేస్తారు ఎప్పుడైనా. సో దాన్ని కూడా మీరు డౌట్ చేస్తే ఓవర్ థింకింగ్ అంటారు దాన్ని. అర్థమైందా? ఎగ్జాంపుల్ సామ్సంగ్, ఇస్ దట్ క్లియర్? సో ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్లో కూడా ఓవర్గా థింక్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్. Okay, then thank you all for joining. So Saujanya ma'am will continue the session. Madam, over to you. Ma'am, unmute చేసుకోండి. I give you the permission. Okay, sir. Thank you so much. Okay. So, good morning, everybody. Good morning to the respected Sprocks, and good morning to my dear students. So, how are you all? Okay, okay. So, నిన్న మనం ఏం నేర్చుకున్నాం ఏమన్నా చెప్పగలరా ఎవరైనా? Anyone, please? So, let me know whether you remember or not. So, let me know whether you remember it or not. సో ఎవరికి గుర్తులేదమ్మా? సో ఏం నేర్చుకున్నాము నిన్న? సో మీడియాని యూజ్ చేసుకొని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఎట్లా డెవలప్ చేసుకుంటాం, సో అదేనా మనం నేర్చుకుంటున్నది. సో ఇంటర్నెట్ కానీ లేకపోతే సోషల్ మీడియా, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మనము మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు. సో ఇదేనా మనం నేర్చుకున్నది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? సో ఇంగ్లీష్ మూవీస్ చూడడం వల్ల మనకి వొకాబులరీ అనేది ఎట్లా పెరుగుతుంది, ఓకేనా? సో ఇంగ్లీష్ మూవీస్ అంటే కొన్ని కార్టూన్ మూవీస్ చూపించాను కదా మీకు. సో ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఓకే ఓకే మా. Yes ma'am, it's audible ma'am. ఓకే ఓకే సార్. సో కొన్ని మూవీస్ క్లిప్స్ మీకు అదే ఐ మీన్ మూవీ పోస్టర్స్ చూపించాను కదా. సో అవి మనము చూస్తే సో వీ క్యాన్ లెర్న్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నమాట. ఏం లేదు, మనము జనరల్ గా డైలీ చూసే మూవీస్ కి కానీ లేకపోతే డైలీ చూసే వాటికి డిఫరెంట్ గానే ఉంటావు అవి. సో ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ లో ఉంటాయి కాన్వర్సేషన్స్ కానీ, సో ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే, సో ఇంగ్లీష్ లోని కూడా దే డోంట్ యూస్ హయ్యర్ లెవెల్ ఇంగ్లీష్. సో మీకు సజెస్ట్ చేసిన మూవీ పోస్టర్స్ నిన్న చూపించాను కదా. సో వాటిల్లో ఏంటంటే దే డోంట్ యూస్ మచ్ హయ్యర్ లెవెల్ ఇంగ్లీష్. సో జస్ట్ అంటే అవన్నీ జనరల్ గా ఎవరికి కిడ్స్ కి అర్థమయ్యేలాగా కదా. సో అందుకని పిల్లలకి ఎలా అర్థం అవుతుందో సో ఆ లాంగ్వేజ్ లో అంటే దే విల్ యూస్ ఎ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో సింపుల్ లాంగ్వేజ్ ని వాళ్ళు వాడుకొని మూవీస్ తీస్తారు, ఎందుకంటే పిల్లలందరికీ అర్థం అవ్వాలి కాబట్టి. ఓకేనా? సో try to watch all those movies.
సో కొంచెం ఫాస్ట్ గా ఉంటాయి ఒక్కొక్కసారి. సో ట్రై టు అండర్స్టాండ్. సో మనము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ చాలా మంది ఎవరిని అడిగినా సరే న్యూస్ పేపర్ చదవండి, డిక్షనరీ చదవండి అంటారు. సో చదవడం ఓకే. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. సో అందరూ చదవమని చెప్తున్నారు. అమ్మ జీజేసి గూడూరు జీజేసి గూడూరు సో ఏంటో అక్కడ డిస్కషన్స్ మీరు. సో ఏమైనా టాపిక్ గురించి ఏమైనా డౌట్ ఉందా అమ్మా? ఈవెన్ దే ఆర్ నాట్ లిస్నింగ్. ఓకే. సో ఏంటంటే మనకి ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా. సో జనరల్ గా న్యూస్ పేపర్ చదవండి, డిక్షనరీ చదవండి అంటారు. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ అనేది మెయిన్ పాయింట్. దాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎలాగా మన డైలీ లైఫ్ లో ఉపయోగిస్తున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఫాలో. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. ఏంటంటే మీరు డైలీ తెలుగు ఎలా మాట్లాడుతున్నారో అలాగా ఇంగ్లీష్ కూడా మాట్లాడాలి. ఓకేనా? తెలుగు ఎలా మాట్లాడుతున్నారో అలాగా ఇంగ్లీష్ డైలీ చిన్న చిన్న వర్డ్స్ అన్నమాట. మీ ఫ్రెండ్స్ తో కాన్వర్సేషన్, అక్కడ కాన్వర్సేషన్, సో ఒక టీచర్స్ తో కాన్వర్సేషన్. సో హలో అన్ని మేడం, మీకు కోహోస్ట్ చూసుకోండి మేడం ఒకసారి. ఓకే. సో సో ఎనీవే యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. సో అన్లెస్ అండ్ అంటిల్ మనం ప్రాక్టీస్ చేయందే మనకి ఏది రాదు. ఓకేనా? సో రోజు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. బట్ ఇది ఎంతవరకు మీ లైఫ్ లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. అవునా? సో ఏదైనా పని జరుగుతుంది అంటే దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తేనే సో యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్. టీచర్స్ కూడా అంతే కదా, లెసన్స్ చెప్పి వెళ్ళిపోతారు. బట్ మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి చదువుకుంటేనే సో ఎగ్జామ్ లో మంచిగా రాయగలుగుతారు. సో అన్లెస్ అండ్ అంటే ప్రాక్టీస్ ఏమీ లేకపోతే సో యూ కాంట్ నో ఎనీథింగ్, యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్. ఓకేనా? సో ఓకే. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ ద క్లాస్. ఎందుకంటే మనకి అసెస్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో కాల్ మీ మూర్తి. హూ పోస్టెడ్ దిస్? అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకోండి. సో సింప్లీ మీకు డౌట్స్ ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. సో మీకు నిజంగా డౌట్ ఉందా లేదా అనేది మాకు క్లారిటీ లేదు. ఓకే. సో మీకు డౌట్ ఉంటేనే సో దెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే అది క్లాస్ మధ్యలో డిస్టర్బెన్స్ గా ఉంటది. ఓకేనా? సో టుడే వి లెర్న్ అవర్ న్యూ టాపిక్. ఓకే. సో దట్ ఈస్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎ జాబ్ ఇంటర్వ్యూ. సో రిగార్డింగ్ దిస్ this is our next topic. So how many of you want to do job in your future? So how many of you want to do job in your future? సో జనరల్ గా అందరికీ ఉంటది. సో జాబ్ చేయాలి, ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలి అని సో అందరికీ ఉంటది. సో ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఎన్ని ఉన్నా సరే బట్ వి వేస్ట్ అవర్ టైం. అవునా కదా? సో ఇప్పుడు దాని గురించి ఆలోచించుకుంటూ లేకపోతే అన్నెసెసరీ థింగ్స్ అన్ని ఇప్పుడు ఆలోచించి సో ఫ్యూచర్ ప్లానింగ్స్ అందరికీ బాగానే ఉంటాయి. బట్ యు ఆర్ నాట్ ప్లానింగ్ టు రీచ్ యువర్ గోల్. సో యువర్ ప్లాన్ మీకు ఎలా ఉండాలంటే సో మీరు కష్టపడితే యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద వే టు సక్సెస్. ఓకే. సో బట్ మెనీ ఆఫ్ యూ విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద గోల్స్ ఆర్ ఎనీథింగ్. సో ఉంటది మీకు జస్ట్ యాజ్ ఏ యూత్ ఏమనిపిస్తుంది అంటే ఈ టైంలో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేద్దాంరా అనుకుంటారు. బట్ దెర్ ఆర్ మెనీ
of the students who want to look after their parents, so at young age only. అంటే ఇంటర్మీడియట్ అయినాక జాబ్ తెచ్చుకోవాలని, లేకపోతే కొంచెం డిగ్రీ చదివాక జాబ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ సోర్సెస్. ఓకే, సో ఫైనాన్షియల్ సోర్సెస్ ఆలోచించుకొని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి కానీ, సో ఏదైనా సరే ఒక్కొక్కసారి చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్ కదా. సో కొంతమంది అలా ప్లాన్ చేసుకుంటారు, ఏంటంటే చిన్న ఏజ్ లోనే నేను జాబ్ లో జాయిన్ అయిపోవాలి అని. ఓకే, సో ఎనీవే ప్రతి ఏదైనా ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే కష్టపడితేనే అది సాధ్యం అవుతుంది. ఓకేనా, సో ఏది కూడా మన లక్ ద్వారా అవ్వదు. సో లక్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్. సో మన అన్లెస్ అండ్ అంటిల్ ఎఫర్ట్స్ పెట్టండి అక్కడ ఏమీ ఉండదు. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే మన ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్ చేసుకొని, సో దాన్ని ఎలా అచీవ్ చేయాలి, ఎలా ఫుల్ఫిల్ చేయాలి, సో ఏం చేస్తే ఆ గోల్ ని నేను రీచ్ అవుతాను. ఓకే, ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటాం, సో బై మిస్టేక్ మనకి బై లక్ వేరే జాబ్ అనేది వస్తూ ఉంటది. సో ఇలాగా మనము ఏదైనా అంటే అనుకున్న వాటిని సాధించకపోయినా సరే మనకి ఏ జాబ్ వస్తే దాంట్లో సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో ఇంటర్వ్యూ ఫర్ అడ్మిషన్ ఇన్ స్కూల్. ఓకే, సో చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ద టాపిక్. సో ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తాను. ఓకే, సో స్టోరీ ఇస్ ఆన్ ద బాయ్ నేమ్డ్ ప్రతాప్. సో ప్రతాప్ అనే అబ్బాయి ఉన్నాడు, సో వాడి గురించి ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ అన్నమాట. ఓకేనా, సరే. సో ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ సమ్ ఆఫ్ యూ, ఏంటంటే మీకు మీకు అందరికి గోల్స్ ఉన్నాయి, ఉన్నాయా లేవా? అందరికి గోల్స్ ఉన్నాయి. సో ఎవరైతే గోల్స్ సాధించడానికి ఎఫర్ట్ పెడుతున్నారు, జస్ట్ లెట్ మీ నో. ఇప్పటి నుంచే మీ గోల్స్ సాధించడానికి ఎఫర్ట్ పెడుతున్నారు. సో ఐ వాంట్ టు టాక్ విత్ జీజేసి గూడూరు కర్నూలు. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మా జీజేసి గూడూరు అన్మ్యూట్ చేసుకోండి మా. సో మీకు అన్మ్యూట్ చేసుకోవడం వచ్చా? సో ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. Good morning. Good morning. Who's going to talk with me? Who is going to talk with me? Signal circle. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది కదా మెసేజ్, మిస్డ్ కాల్ వచ్చిందా చూడండి. ఎవరు వచ్చింది చెప్ప మా తల Talk with me. వినపడతలేడు మాటలు. You only. Who is going to talk with me? So మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అన్మ్యూట్ చేసేసుకోండి అమ్మా. సారీ, మ్యూట్ చేసేసుకోండి. సో జీజేసి టౌన్ కర్నూలు. జీజేసి టౌన్ కర్నూలు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా.
జీజేసీ టౌన్ కర్నూలు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సో అన్మ్యూట్ yourself. Yes. Yes, ma'am. So who is speaking? I'm Spock, ma'am. Good morning, sir. Good morning, ma'am. Good morning. So what do you want from them, ma'am? I want to talk with any of the students, sir. Yeah, come. Hemant, come here. Good morning, madam. Very good morning. So you are Hemant. How are you, Hemant? Yes, madam. సో నువ్వు లీఫీ వెజిటేబుల్స్ అన్ని చక్కగా తింటున్నావా? Yes, madam. Okay. Vegetables లో తినను మేడం కొన్ని. Okay, okay. So what is your goal? గోల్ గవర్నమెంట్ సెక్టర్ లో ఏదైనా ఒక జాబ్ మేడం. ఏం జాబ్ ఇంట్రెస్ట్ ఏదన్నా పర్వాలేదా గవర్నమెంట్ సెక్టర్ లో? అంటే మేడం నేను చదివే చదువుని బట్టి మేడం, అంటే నేను ఏదైతే తీసుకున్నానో గ్రూప్ ఆ గ్రూప్ కి తగినట్టు మేడం. ఓకే, సో యు డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్? ఐ హావ్ ప్లాన్స్ మేడం. అంటే ఇప్పుడు ఒక ప్లాన్ అనుకొని మళ్ళీ అది రాకపోతే ఇంకో వైపు ఛాన్స్ వస్తే అది మిస్ చేసుకున్నాను కదా అనే అన్సాటిస్ఫాక్షన్ ఉండకూడదని ఇలా అనుకున్నాను మేడం. ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ లో ఏదొచ్చినా నేను దాన్ని రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను మేడం. వెరీ గుడ్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మా. సో శాంసన్ అన్మ్యూట్ చేసుకో. ఎమిగనూర్ బాయ్స్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సో ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది? ఇక్కడ అంతా ఢిల్లీ మంది ఉన్నారు మేడం. సెకండ్ ఇయర్ వాళ్ళు క్లాస్ అటెండ్ అయినారు మేడం. అంతే. సో will you come to a separate place? Okay, Ramzan, what is your goal? మేడం గోల్ పోలీస్ మేడం. Police officer. You want to become a police officer? అవును మేడం. That is good. You want to become a police officer, right? So ఇప్పటి నుంచి ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే దానికి రన్నింగ్ ఉంటది. ఫుట్బాల్ ఏం లేదు మేడం, కబడ్డీ మేడం. కబడ్డీ ఆడుతున్నాను మేడం. బాడీ ఫిట్నెస్ కోసం నేను రన్నింగ్ చేసి అంతా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావు. సో దానికోసం ముందుగా నీకు ఒక ప్రాక్టీస్ అంటే ఒక ప్లానింగ్ అనేది ఉన్నది, అవునా కదా? అంటే ఆల్రెడీ ఇప్పుడు తన హేమంత్ చెప్పినట్టు, సో నేను కూడా తను చెప్తా ఉంటే నాకు కూడా నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి గుర్తొచ్చింది. సో వాంట్ టు షేర్ విత్ యూ స్మాల్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే సో నాకు కూడా చిన్నప్పటి నుంచి సో ఐ హావ్ అ డ్రీమ్ టు బికమ్ ఏ డాక్టర్. అనిపించింది నాకు కూడా, అమ్మా నీ దగ్గరైనా డిస్టెన్స్ సో డాక్టర్ అవ్వాలని చాలా ఉండేది. సో I was trying my efforts, I was putting my efforts to become a doctor. So everywhere I used to write Dr. Saujanya MBBS. So అవన్నీ కూడా నాకు తెలుసుకున్నాయి. సో అది వీలు అనమాట. సో దాని దగ్గర నుంచి హార్డ్ వర్క్ చేసి సో నాకు ఎంసెట్ లో వచ్చేసి సో 16,000 ర్యాంక్ వచ్చింది. సో అట్ ఫస్ట్ టైం. సో లేటర్ నేనేమనుకున్నాను, మా డాడీని అడిగాను, డాడీ ఏమన్నా లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకున్నాను అన్ని కూడా ప్లాన్ చేసుకొని. సో దాని తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు. ఐ చూస్ అనదర్ ఆప్షన్. సో దట్ ఈస్ ఎ టీచర్. సో
ప్రొఫెషన్ అంటే అప్పట్లో ఈ టీచర్ ప్రొఫెషన్ అంటే ఎందుకో ఇష్టం ఉండదు. ఎందుకంటే బేసికల్లీ ఫ్రమ్ ఎవ్రీబడి అందరూ కూడా టీచర్సే. సో మా గ్రాండ్ మదర్ నుంచి ఎవ్రీబడి అందరూ టీచర్స్. అందుకే టీచర్స్ అంటే అనిపించింది. మ్యూట్ చేసుకోండి. డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే. సో అలాగా నాకు అనిపించేదన్నమాట. సో ఏంటి టీచర్స్ ఏంటి పబ్బా అమ్మమ్మ నుంచి అందరూ టీచర్సే. సో అమ్మమ్మ, పిన్ని వాళ్ళు ఎవ్రీబడి టీచర్స్. సో నాకు అనిపించింది ఏంటి టీచర్ ప్రొఫెషన్ ఏంటి? సో ఐ వాంట్ టు డూ సంథింగ్. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే ఉండే నా చదువుకి వచ్చేది ఓన్లీ ఒక టీచర్ జాబ్ మాత్రమే. అవునా? సో ఆటోమేటికల్లీ అలాగే నేను దీంట్లో సెట్ అయిపోయానన్నమాట. ఓకే. సో హేమంత్, ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్డ్స్. ఓకే. సో దట్ అందుకే నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో ఉంటది కొంతమందికి ఏంటంటే ఏదొస్తే అది అని అనుకుంటాం. బట్ ఏంటంటే మన చదువుకి ఈవెన్ మా ఫాదర్ చెప్తా ఉంటారు. మా ఫాదర్ కూడా డాక్టర్ అవ్వాలనిపించేదంట. సో బట్ డాక్టర్ అవ్వాలి అంటే ఏం చదవాలో అనేది ఎవరు చెప్పేవారు కాదు అప్పుడు. ఓకే. సో ఎవరు చెప్పలేదంట. సో అలాగా సో మై ఫాదర్ ఈజ్ ఆల్సో ప్రిన్సిపల్. ఓకే. సో అలాగే తను అలా డ్యాడీ అట్లా సెటిల్ అయిపోయారు. సో ఏంటంటే అంటే మనకి ఒక గోల్ ని రీచ్ అవ్వడానికి ఆ రీచ్ అయ్యే దారులు ఏంటో ఫస్ట్ తెలియాలి. సో ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒకటి హేమంత్ చెప్పినట్టు సో ఏదొస్తే అది టైంకి బేస్డ్ ఆన్ మై స్టడీ అని చెప్పాడు. అవునా? సో మీరు అంటే ఫ్యూచర్ లో మీకు ఒక ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో ఇంజినీరింగ్ చదవాలని లేకపోతే ఏమైనా డాక్టర్ అవ్వాలని. సో స్టార్టింగ్ లో నేను కొంతమందిని అడిగినప్పుడు సో మోస్ట్ ఆఫ్ దెమ్ టోల్డ్ దట్ దే వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. సో డాక్టర్ అవ్వడానికి మనకి జస్ట్ ఇంకా ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్. అవునా? సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అగైన్ మళ్ళీ ఏం చేయాలి? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ యూ హ్యావ్ టు రైట్ అన్ ఎంసెట్ ఎగ్జామ్. సో లేటర్ మీరు అట్లాగా సెలెక్ట్ అవుతారు. అవునా కదా? సో అంటే మీకు ఎంత షార్ట్ టైం ఉంది. సో ఈ షార్ట్ టైమ్ లో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి కష్టపడాలి. అవునా కదా? సో యూ హ్యావ్ టు పుట్ యువర్ కంప్లీట్ ఎఫర్ట్స్. సో దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రీచ్ యువర్ గోల్ అన్నమాట. అవునా? సో మన ఏంటంటే ఇప్పుడు తను చెప్పినట్టు సామ్సంగ్ చెప్పినట్టు ఏంటంటే పోలీస్ అవ్వాలని ఉంది. తను ఇప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? బాడీ స్టామినా పెంచుకుంటున్నాడు. సో వాకింగ్, రన్నింగ్ ఎవ్రీథింగ్. సో మెయిన్ స్టామినా ఉండాలి, హైట్ ఉండాలి. సో దానికి కొంచెం బాడీ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి కదా! సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఓకే. సో అంటే మనం ఏదో ఒక మన ప్లాన్స్ రీచ్ అవ్వడానికి వి హావ్ టు ట్రై ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఓకే. సో ఉంటది. నాకు ఇప్పటికి ఇంకా ఏదో ఒక మళ్ళీ ఏదో ఒక కోర్స్ చేయాలనిపిస్తుంది. సో మనం ఎప్పుడు ఏంటంటే ఇంటర్మీడియేట్ అయిపోయింది, లేకపోతే డిగ్రీ అయిపోయింది, ఇంతటితో చదువు అయిపోయింది. ఇవన్నీ ఏం అనుకోవద్దు ఎప్పుడు కూడా. సో మనకి స్టడీకి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎప్పుడన్నా చదువుకోవచ్చు. ఓకే. సో అలా అన్నమాట. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక జాబ్ చెయ్యాలి. అంటే మెయిన్ మనం జాబ్ ఎందుకు చేయాలి? ఇస్ ఇట్ నెసెసరీ? ఒకసారి మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా మన పేరెంట్స్‌ని ఆలోచించుకోవాలి. ఓకేనా? సో వాళ్ళెంత ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని కాలేజ్‌కి పంపిస్తున్నారు. ఎంత ఎఫర్ట్స్ పెట్టి మార్నింగ్ లేచి మీకోసం కుకింగ్ చేసి ఆ! ఒక్కసారి వాళ్ళ ఫేసెస్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు కంపల్సరీగా మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు కష్టపడతారు. సో మనం బ్రతికున్నామంటే వాళ్ళ కోసమే కదా! అవునా కదా? సో వాళ్ళు చూపించే కేర్ ఈవెన్ మమ్మీ ఉంటారు ఇంట్లోనే. ఏదైనా ఫిష్ కర్రీ గాని ఏదైనా చేస్తే మీకేం కావాలి? చక్కగా మంచి పీస్ కావాలి. సో మమ్మీ, డ్యాడీ ఏం చేస్తారు? సో హెడ్, టెయిల్ వేసుకుంటారు. అవునా కదా? అవునా కదా? కానీ మనకు మాత్రం ఎస్పెషల్లీ గర్ల్స్ మమ్మీ అదొద్దు మమ్మీ, ఇదొద్దు మమ్మీ అంటే ఈవెన్ ఐ ఆల్సో యూజ్డ్ టు డూ దట్. ఓకే. సో మమ్మీ నాకు ఏదో తినాలనిపిస్తలేదు అని చెప్తే మళ్ళీ అగైన్ ఏవో 2, 3 కర్రీస్ చేసి పెట్టేది. సో అట్లాగా మనం ఏం చేస్తామంటే ఊరికే గారం చేస్తాం. సో చెయ్యొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ ఎఫర్ట్స్‌ని మనం కూడా గుర్తుపెట్టుకొని సో ఎందుకు వాళ్ళని సంతోషంగా చూడడమే మన మెయిన్ బాధ్యత. ఇంతవరకు మనల్ని పెంచారు కదా! సో వాళ్ళకంటూ ఏదో ఒకటి చేశాము అంటే మనం జాబ్ చేసి ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ ఉంటే చాలు. అంతేనా? కోరుకునేది ఇంకేమైనా కోరుకుంటారా?
సో నువ్వు బాగా ఉండాలి, నీ బిహేవియర్ బాగుండాలి, ఎవరి దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోకూడదు. ఓకేనా? సో ఇలాగా ఉంటది మన పేరెంట్స్ మన మీద ఆలోచనలు, రకరకాల ఆలోచనలు. సో మా డాడీ అంటూ ఉండేవారు ఏమని, మీరెవ్వరు చూడరా నా కూతురు చూస్తుంది నన్ను అనేవారు. బట్ ఇప్పుడు నేను చూడడానికి ఛాన్స్ వస్తుందా? సో ఆఫ్టర్ మ్యారేజ్ మనల్ని ఇంట్లో ఉండనిస్తారా? పంపేస్తారు కదా. సో అప్పుడు మనం ఎలా చూసుకుంటాం మన ఫాదర్ని? అవునా? సో అందుకని ఉన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇన్స్టెడ్ దాని బదులు ఏం చేస్తాం, మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తా ఉంటాం. అవునా కదా? సో గూడూరు జీజేసి కర్నూలు హ్యాండ్ రైజ్ చేశారమ్మా. ఏంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో జాహ్నవి వచ్చిందా? సో జాహ్నవి అమ్మా అన్మ్యూట్ చేసుకోండి. జీజేసి గూడూరు కర్నూలు, జీజేసి గూడూరు కర్నూలు. జీజేసి గూడూరు కర్నూలు. సో మీరు ఇందాకటి నుంచి ఇట్లానే చేస్తున్నారు, అన్మ్యూట్ చేసుకోండి అంటే చేయడం లేదు. సో టైం వేస్ట్ అవుతుంది కదమ్మా. సో హ్యాండ్ రేస్ చేశారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? సో అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది కదా మీకు స్క్రీన్ మీద, అన్మ్యూట్ చేసుకోండి. So don't post any unnecessary message. Hi madam, all those things. Okay. సో ఇలాగ మన గోల్స్ రీచ్ అవ్వడానికి మనకి ప్లాన్ చేసుకుంటా ఉండాలన్నమాట. సో ఇంట్లోనే ఎంతమంది ఎస్పెషల్లీ గర్ల్స్ ఆర్ బాయ్స్ చిన్న చిన్న పని ఇంట్లో పేరెంట్స్ చెప్తే అమ్మా మాట్లాడతారా ఎవరైనా? జీజేసి గూడూరు కర్నూలు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మేడం. మరి ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేస్తున్నారు కదా? మేడం హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేశారు, ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడడం లేదు. మాట్లాడతాం మేడం. అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో మేడం డౌట్స్. ఓకే మ్యూట్ చేసుకొని క్లాస్ వినండి అయితే. సరే మేడం. మ్యూట్ చేసేసుకోండి, మ్యూట్ చేసేసుకోండి. మ్యూట్ యువర్ సెల్ఫ్. డౌట్స్ అడుగుతుంది, డౌట్స్. సో ఆకాష్ మ్యూట్ చేసుకోండి. సో ఆకాష్ అన్మ్యూట్ చేసుకో. సో హ్యాండ్ రైజ్ చేసావు. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, డౌట్స్ ఉంటేనే. సో అన్లెస్ అండ్ అంటిల్ డౌట్స్ లేకపోతే మీరు ఏం చేయొద్దు. సో ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానని చెప్పాను కదా. సో వాట్ ఈస్ ద స్టోరీ? సో జాహ్నవి ఉందా? జాహ్నవి ఆర్ అరుణ్, విల్ యూ రీడ్ ది స్టోరీ మా? సో ఒక స్టోరీ చెప్తున్నాను. ఓకే. సో గివ్ మీ ఎనీ టాస్క్, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దెమ్, సేస్ ప్రతాప్. సో ప్రతాప్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. సో తనకి ఎన్ని ఇయర్స్? 29 ఇయర్స్ అన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమని పిలుస్తారు? ప్రతాప్ కానీ, మహేంద్ర కానీ, రాజా కానీ అని పిలుస్తారు అనమాట. సో ప్రతాప్ హెయిల్స్ ఫ్రమ్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రసాద్ అనేవాడు ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటాడు. సో ఆంధ్రప్రదేశ్. ఓకే. సో ఇప్పుడు ప్రసాద్ ఏమని చెప్పేవాడంట? గివ్ మీ ఎనీ టాస్క్, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. నాకు ఏదైనా టాస్క్ ఇవ్వండి, నేను అన్ని చేయగలను అని చెప్పేసి చెప్తున్నాడంట. ఓకేనా? సో తన ఏజ్ ఎంత? 29 ఇయర్స్. ఓకే. సో తనకి ఒక బ్యాక్లాగ్ ఉంది తన బాడీలో. ఏంటి అంటే చూడండి, when he was 5 years old, a day changed his life forever. His friend challenged Pratap to stick an iron rod into an open electric wire. He accepted the challenge and within seconds, electricity ran through his entire body. Due to this, the doctors had to amputate half of his legs and hands. Pratap had to remain in his home and room for the next 10 years.
సో అర్థమైందా తనకు వచ్చిన ట్రాజడీ ఏంటి? సో ప్రతాప్ ఎప్పుడూ ఒకటే చెప్తా ఉంటాడు, సో నాకు ఏదైనా టాస్క్ ఇవ్వండి నేను దాన్ని చేసేస్తాను అండి, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దెమ్, నేను అన్ని చేసేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. సో అలానే ఇలా చెప్తున్నప్పుడు 5 years ఉండేటప్పుడే ఏం చేశాడంట, ఒక ఐరన్ రాడ్ ని ఓపెన్ ఎలక్ట్రిక్ వైర్ కి స్టిక్ చేయాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి సో తను ఆ రాడ్ పెట్టడానికి ఎలక్ట్రిక్ వైర్ లో వెళ్ళాడు అనమాట. సో వెళ్తే ఏమైంది, ఎలక్ట్రిసిటీకి ఐరన్ కి ఏమవుతుంది, షాక్ వస్తుంది కదా వెంటనే, అదే ఎలక్ట్రిసిటీ అనేది మొత్తం వైర్ అంతా సర్క్యులేట్ అయ్యి, సో అలానే ఈ ప్రతాప్ బాడీలో కూడా కరెంట్ వచ్చేసింది. సో అప్పుడు ఏం చేశారు, సో హాఫ్ ఆఫ్ ద లెగ్స్ హ్యాండ్స్ తీసేశారు. సో ప్రతాప్ కి చెప్పారు, సో రానున్న 10 సంవత్సరాల్లో నువ్వు కూడా బెడ్ రెస్టే తీసుకోవాలి, ఓకేనా. సో అప్పుడు 5 years లో జరిగింది కదా ఇది. సో ప్రతాప్ కుడెంట్ అటెండ్ స్కూల్ ఫ్రమ్ ఏజ్ 6 to 16. 6 నుంచి 16 సంవత్సరాల వరకు తను కాలేజ్ కి లేదా స్కూల్ లైఫ్ కి వెళ్ళలేదు. టైలర్స్ అండ్ డాక్టర్స్ హ్యాడ్ టు కాల్డ్ హోమ్ ఫర్ స్టిచింగ్ హిస్ క్లోత్స్ అండ్ ట్రీటింగ్ హిమ్. సో డాక్టర్స్ హాస్పిటల్ కి వెళ్ళాడు కదా, ఇంకా అందుకని డాక్టర్స్ కానీ టైలర్స్ కానీ తన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం, లేకపోతే టైలర్స్ బట్టలు కుట్టడం చేసేవారు అనమాట. Since he couldn't walk, he could crawl on the floor, which scratched his skin at the joints. సో మనం కూడా చాలా మంది రోడ్ మీద చూసే ఉంటారు కదా, సో అలాగా కాళ్ళు లేని వాళ్ళు కిందన క్రాల్ చేస్తూ నడుస్తా ఉంటే, సో ఆ కిందన పడిన రాళ్ళు కానీ లేకపోతే ఇసుక కానీ ఏదో ఒకటి తన స్కిన్ కి తగిలి అన్ని స్క్రాచెస్ కింద జాయింట్స్ దగ్గర ఉన్నది. హిస్ ఫాదర్ వాజ్ అషేమ్డ్ ఆఫ్ హిమ్ అండ్ ద సొసైటీ లుక్ డౌన్ అట్ హిమ్. సో అలాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు ఎక్కువగా కామెంటరీస్ అనేది ఎక్కువైపోయినాయి, అవునా కదా. సో అందరినీ కామెంట్ చేయడం మనకి బాగా అలవాటు అయింది కాబట్టి, సో అందరూ కామెంట్ చేస్తుంటే వాళ్ళ ఫాదర్ కూడా చాలా సిగ్గుపడేవాడు అంట, ఏంటి నా కొడుకు పరిస్థితి ఇలా అయిపోయింది అని. హీ కుడ్ నాట్ మీట్ ఎనీవన్ నార్ కుడ్ హీ కంటిన్యూ హిస్ లైఫ్ యాజ్ యూజువల్. సో సాధారణంగా ఎలాగ అందరూ లైఫ్ లీడ్ చేస్తారో అలాగా వాళ్ళ ఫాదర్ ఉండలేకపోతున్నాడు, అలానే ఎవరిని కలవలేకపోతున్నాడు. ఎందుకు అంటే మాటల సందర్భంలో ఎవరైనా వాళ్ళ కొడుకు గురించి అడిగారనుకో, సో అప్పుడు ఏమవుతారు, ఫీల్ అవుతారు కదా, అలా అందుకని సో హీ కుడ్ నాట్ మింగిల్ విత్ ఎనీవన్ అన్నమాట. సో నెక్స్ట్ ఇట్ వాస్ దెన్ హీ డిసైడెడ్ దట్ హీ కుడ్ నాట్ లెట్ హిస్ సిచ్యువేషన్ డెడికేట్ హిస్ లైఫ్. సో అనుకున్నాడు అప్పుడు ఈ సిచ్యువేషన్ నా జీవితాన్ని నాశనం చేయకూడదు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకున్నాడు, ఓకేనా. సో గ్రాడ్యువలీ హీ లెర్న్ టు వాక్. గ్రాడ్యువల్లీ ఏం నేర్చుకున్నాడు, నడవడం నేర్చుకున్నాడు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ మౌత్ అండ్ యాంకల్ he would try to lift things. నోటితోటి యాంకిల్ తోటి ఏం చేసేవాడంట, వస్తువుల్ని లేపడానికి ప్రయత్నించేవాడు. హిస్ ఎల్డర్ సిస్టర్ స్టూడ్ బై హిమ్ అండ్ ఎంకరేజ్డ్ హిమ్. సో ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళని బాగా సపోర్ట్ చేశారు. చూడండి మన ఇంట్లో మనకి ఏదైనా సపోజ్ మీరు ఆడుకునే టైంలో పడిపోయినా లేకపోతే ఎక్కడైనా జారి పడిపోయినా, సో మన కాళ్ళకి మన దెబ్బ తగిలింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం, కొంచెం కుంటుకుంటూ నడుస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే మన ఫ్యామిలీ మన బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే మనల్ని సరదాగా ఏడ్పిస్తూ ఉంటారు. సో కుంటుకుంటా నడుస్తున్నావు అని ఇట్లా ఏదో సరదాగా అంటారు. సో వెంటనే మనం ఫీల్ అయిపోయింది, నాకు వచ్చింది కదా బాధ నీకే తెలుస్తుంది అని చెప్పేసి రకరకాలుగా మనం కూడా డైలాగ్స్ అంటాం. సో వాళ్ళు కూడా ఎందుకు సరదాగా అంటారు, ఎవరు సీరియస్ గా అంటారు కదా, సో సరదాగా అంటారు. సో అలాగా కాకుండా ఏంటంటే మన ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఏదైనా వస్తే ఏం చేశారు, సపోర్టివ్ గా ఉన్నారు. సో అలానే ఇక్కడ కూడా చూడండి సిస్టర్స్ ఏం చేశారంటే ప్రతి విషయంలో కూడా తనకి సపోర్ట్ గా ఉన్నారు. హీ స్టడీడ్ దేర్ స్కూల్ బుక్స్ అండ్ లెర్న్డ్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్. ఓకే, సో ఏంటంటే వాళ్ళ అక్క పుస్తకాలు ఉన్నాయి కదా, సో వాళ్ళ అక్కల పుస్తకాలు తీసుకొని ఏం చేశాడు, సో చదువుకున్నాడు అనమాట. హీ ఆల్సో గాట్ ఏ కాబ్లర్ టు కస్టమ్ అండ్ మేక్ షూస్ ఫర్ హిమ్. సో ఒక కాబ్లర్ ఒక షూస్ తయారు చేసి అతని దగ్గరికి వెళ్ళి, సో కస్టమ్ అంటే తనకి సరిపడా ఏ టైప్ ఆఫ్ షూస్ తనకి సరిపడతాయో, ఇప్పుడు తనకి జాయింట్స్ లేవు కదా, అదే ఐ మీన్ లెగ్స్ లేవు కదా నడవడానికి, సో ఏదైతే రిమైనింగ్ లెగ్ ఉందో సో దాని ద్వారా తను నడక నేర్చుకున్నాడు. సో అది రోడ్ మీద నడిస్తే కాలుకి అది ప్రాబ్లం అవుతుందని, సో షూస్ అనేది తనకి సరిపడా షూస్ తనే సొంతంగా చేపించుకున్నాడు అనమాట. సో హీ క్లియర్డ్ హిస్ 10th and 12th standard exams without attending to school. చూసారా, స్కూల్ కి అటెండ్ అవ్వకుండా చూడండి 6 to 16 years స్కూల్ కి వెళ్ళలేదంటే తన చదువు అనేది ఎంత గ్రాడ్యువల్ గా డెవలప్ చేసుకున్నాడో అర్థం చేసుకోండి.
సో మా స్కూల్లో ఎప్పుడైతే ఈ లాక్డౌన్ వచ్చిందో మన స్కూల్స్ అన్ని బంద్ చేశారు కదా. సో ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్స్ ని కదుపుతా ఉంటే సో దే ఫర్గాట్ ఎవ్రీథింగ్ అన్నమాట. అంటే గ్యాప్ వస్తే ఏం చేశారు, మొత్తం మర్చిపోయారు. కానీ ప్రతాప్ ఏం చేశాడు, గ్యాప్ వచ్చినా సరే హీ పుట్ హిస్ కంప్లీట్ ఎఫర్ట్స్, తన ఎఫర్ట్స్ మొత్తం పెట్టి చదువు మీదే పెట్టాడు. అవునా? సో అలాగా ఏం చేశాడు, 10th కంప్లీట్ చేశాడంట. అట్లానే ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రాసేసాడు. ఓకేనా? సో రాసేసాక ఏమైంది, వితౌట్ అటెండింగ్ స్కూల్. ఓకే, స్కూల్ కి అటెండ్ అవ్వకుండా ఏం చేశాడు, మొత్తం 10th అండ్ ఇంటర్ మొత్తం కంప్లీట్ చేశాడు. సో నెక్స్ట్, the first time he stepped out of his home, his joy had no limits. From that time onwards, there was no looking back for him. He cleared his BCom and completed his MBA from Osmania University. He also got a scholarship that enabled him to study further. ఏం చేశాడంటే ఇంకా ఒక్కసారి కొత్త షూస్ ప్రిపేర్ చేయించుకున్నాడు కదా, ఆ షూస్ వేసుకొని ఒక్కసారి ఇంట్లోంచి బయటికి వచ్చాడు అనమాట. సో ఆ రోజు తనకి చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటాం. లాక్డౌన్ లో ఇంట్లో ఉన్నాము, ఒక్కసారి స్కూల్స్ కాలేజ్ తెరిచారు అనేసరికి ఒక్కసారి బయట ప్రపంచంలోకి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది కదా. సో నాకు కూడా అనిపించింది, ఆహా ఎన్ని మంత్స్ అయిందో ఇంట్లోంచి బయటకు వచ్చి అని. సో ఇలాగా అంటే మనమే కాసేపే మనం తట్టుకోలేకపోతున్నాం, బట్ 10 years తను ఇంట్లో ఉన్నాడు. సో ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి సో బయట ప్రపంచం అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. సో అలాగే తను బీకామ్ కంప్లీట్ చేశాడు, ఎంబీఏ కంప్లీట్ చేశాడు ఫ్రమ్, అది కూడా మామూలు యూనివర్సిటీలు కాదు, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, హీ ఆల్సో గాట్ ఎ స్కాలర్షిప్, ఎందుకంటే తన చదువుకి అవసరం అవుతుంది కాబట్టి. సో తను డిసేబుల్డ్ కాబట్టి అందుకని సో చదువుకోవడానికి స్కాలర్షిప్ వచ్చిందన్న. సో వన్స్ హీ కంప్లీటెడ్ హిస్ స్టడీస్, హీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. చూడండి, చదువు కంప్లీట్ చేయకుండానే చదువు కంప్లీట్ చేయడమే కాకుండా జాబ్ చేద్దాము అనే ఆలోచన కూడా తనకు ఉంది. సో హీఈస్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అన్నమాట. హీ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూ కాల్స్, బట్ వన్స్ ద ఇంటర్వ్యూ సా హిమ్, దర్ యాటిట్యూడ్ చేంజ్డ్. చూసారా సమాజం ఎలా ఉంటదంటే, ఆల్వేస్ దే ట్రై టు పుట్ స్టోన్స్ ఆన్ అస్. సో వెదర్ ఇట్ ఈస్ రాంగ్, మీకు తెలుగులోనిది చెప్తా ఉంటారు ఏంటంటే, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా కళ్ళు తాగుతున్నాను అని చెప్పేసి మన సమాజం అంటూ ఉంటది, అవునా కదా. సో ఎందుకంటే సో ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటది. సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారు అంటే సో ఒక టైప్ ఆఫ్ ఏమంటారు, కుల్లి కానీ అలా అంటారు కదా. సో అలా ఏదో ఒకటి ఉంటది ఎదుటి వాళ్ళని, సో సహించలేమన్నమాట. సో అలా మన యాటిట్యూడ్ ఉండకూడదు. సో బతికినంత కాలం హ్యాపీగా ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి. ఓకే, సో ఏమైంది, తన టాలెంట్ ని చూసి చాలా ఇంటర్వ్యూస్ కి పిలుస్తున్నారంట. బట్ ఏమైంది, ఎప్పుడైతే తిని చూసారో వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. అరే కాలు చేతుల వ్యక్తి ఎలా జాబ్ చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎలా అందరితో మింగిల్ అవ్వగలడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. So nobody was willing to believe that he would be able to accomplish the work allotted to him. The attitude of society towards him disturbed him, but he continued his search for a job. So ఏమైంది చూడండి, సమాజం ఎంత అన్నా సరే తను ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేశాడు, తన జాబ్ ని ఇంకా వెతుక్కోవడానికి ట్రై చేశాడు. సో ఫైనలీ ఏమైంది, he was hired as an assistant manager in National Housing Bank, ఢిల్లీలోని ఒక మంచి జాబ్ వచ్చింది అనమాట. సో ఏంటది, అసిస్టెంట్ మేనేజర్, ఢిల్లీలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ ఆ జాబ్ వచ్చింది అనమాట. ఓవర్ ద ఇయర్స్ ప్రతాప్ హ్యాస్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో గ్రాడ్యువలీ పీపుల్ బిగాన్ టు సీ హిస్ పొటెన్షియల్ అండ్ విల్ పవర్. సో తనలో ఉండే సామర్థ్యాన్ని, తన ఎఫర్ట్స్ ని అన్ని చూసారనమాట. నౌ హీ కెన్ ఎఫిషియెంట్లీ యూస్ ద కంప్యూటర్ విత్ హిస్ మౌత్ అండ్ యాంకిల్. సో మనము అన్ని ఉండి కూడా మనం కంప్యూటర్స్ నేర్చుకోవడానికి చాలా బద్దకిస్తాం, అవునా. సో తనకి ఫింగర్స్ అవి లేకపోయినా సరే నోటి ద్వారా, తన హ్యాండ్ యాంకిల్ ద్వారా సో కంప్యూటర్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ కెన్ రైట్ విత్ ద జాస్, హెల్ప్ ఆఫ్ హిస్ జాస్ అండ్ వాక్ ఆన్ హిస్ నీస్. సో చాలా మంది నోటి తోటి పెయింటింగ్ అది వేస్తారు, చూసారు కదా. సో నోటి ద్వారా
రాస్తాడనమాట. అండ్ హీ హ్యాస్ నాట్ లెట్ హిస్ సిచ్యువేషన్ హోల్డ్ హిమ్ బ్యాక్ అండ్ హీ కంటిన్యూస్ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. ఓకే, సో ఏంటంట, తన డిసేబిలిటీని బట్టి ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా ఇంకా స్టిల్ జీవితంలో ఏదో సాధించాలి అని తను ఎప్పుడు కూడా పట్టుదలతోనే ఉన్నాడు. ఓకే, టుడే దిస్ యంగ్ మ్యాన్ is full of confidence as he works as a finance and accounts officer at ONGC Ahmedabad. Do you know about ONGC? So oil and natural gas company. సో నేచురల్ గ్యాస్ ఇస్తుంది. సో ఓఎన్జీసీ మన చాలా ఊర్లలో ఉన్నాయి కదా, సో సిటీస్ లో ఓఎన్జీసీ అవి. సో ఇవి ఏంటంటే అందులోనే అకౌంట్స్ ఆఫీసర్ కింద పనిచేస్తాడు అనమాట, ఎక్కడ అహ్మదాబాద్ లో. సో హీ నాట్ ఓన్లీ గోస్ టు వర్క్ ఎవ్రీ డే బట్ ఎర్న్స్ వెల్, లివ్స్ ఆన్ హిస్ ఓన్ అండ్ ఈస్ కంప్లీట్లీ సెల్ఫ్ రిలయంట్. హీ ఆల్సో హెల్ప్స్ అదర్ స్టూడెంట్స్ లైక్ హిమ్ టు స్టడీ ఫర్దర్. సో తనలాగే ఎవరైతే డిసబిలిటీ కలిగి ఉన్నారో వాళ్ళని కూడా ఏం చేస్తున్నారంటే చదివిస్తున్నాడు. అంటే తనలాగా ఎవరు ఉండకూడదు, అంటే ఉన్నా సరే ఏంటంటే తనలాగా ఒక మంచి పొజిషన్ లో రావాలి, ఇప్పుడు కూడా వాళ్ళు ఉండే డిసబిలిటీ గురించి బాధపడకూడదు అని. సో ప్రతాప్ ఈస్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ గ్రేట్ డిటర్మినేషన్ అండ్ పర్సీవరెన్స్ కెన్ మేక్ ఎనీ obstacle or hurdle, no matter how big, seem small and conquerable. సో ఏంటంటే మనకుండే ఏదన్నా సరే అది డిసబిలిటీ అనుకోకుండా ఏంటంటే, సో అదంతా పక్కన పెట్టేసి మన ఓన్లీ గోల్ ఏంటి అది సాధించాలి. ఓకే, సో మనకి ఇది ఉంది కదా, సో ఇదే కదా నాకు ప్రాబ్లము, అంటే దీనివల్ల ఈ డిసబిలిటీ వల్ల అందరు నా మీద కన్సర్న్ చూపిస్తారు. సో కన్సర్న్ చూపిస్తే ఏంటి, వాళ్ళు ఏమైనా మనకి ఏమైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తున్నారా? ఏం చేయరు. సో ఆల్వేస్ దే విల్ ట్రై టు పుట్ స్టోన్స్ ఆన్ అస్. సో అలా కాకుండా తను ఎంత ఎఫర్ట్ ఏంటే తన ఓన్ ఒక మంచి హ్యాపీగా సంపాదిస్తున్నాడు, మంచి హౌస్ ఉంది, ప్రాపర్టీ ఉంది, ఇంకేం కావాలి చెప్పండి. సో ఈ డిసబిలిటీ ఉన్న మనిషి బతకడానికి అన్ని సోర్సెస్ ఉన్నాయి కదా. సో అట్లానే ఏదైనా సరే మన డిసబిలిటీ ఉంటే దాని మీద బేస్ చేయకుండా, సో దాన్నే పాయింట్అవుట్ చేయకుండా, సో మనం కూడా ఏదో ఒకటి జీవితంలో సాధించడానికి మనం ప్రయత్నించాలి. ఓకేనా? సో డూ యూ లైక్ ద స్టోరీ? So do you like the story? స్టోరీ నచ్చిందా లేదా? ఏం మాట్లాడతా లేదా? సో జీజేసీ టౌన్ కర్నూల్. ఓకే ఓకే ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ రెస్పాన్స్. సో నాకు అందరినీ అడుగుతాను, ఎవ్వరు మాట్లాడకపోతే ఇంకెవరి దగ్గరికి వస్తాను, జీజేసీ టౌన్ కర్నూల్ వాళ్ళతో మాట్లాడతాను అనమాట. సో డోంట్ బాదర్ దట్ ఏంటి మేడం ఏంటి అసలు మనకి మమ్మల్ని అడుగుతున్నారు అని. సో యువర్ మీ థింకింగ్ ఏంటి, మీ రెస్పాన్స్ బాగుంది. సో అందుకని సో ఐ టాకింగ్ విత్ యూ. సో జాహ్నవి ఉన్నావా? సో ఇఫ్ సో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, సో ప్రీవియస్ ఇంటర్మీడియట్ సిలబస్ లో ఒక స్టోరీ ఉంటది. సో రమేష్ యు రేజ్ యువర్ హ్యాండ్. సో అన్మ్యూట్ చేసుకో రమేష్, అన్మ్యూట్ చేసుకో. సో రమేష్ హ్యాండ్ రేజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే, సో ఇంటర్మీడియట్ లో ప్రీవియస్ మీ సిలబస్ కాకుండా ఓల్డ్ సిలబస్ లో ఒకటి ఉంటది, ఒక పోయం. ఏంటంటే సో మనకి ఎక్విప్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఏంటంటే రకరకాల ఎక్విప్మెంట్స్ తో అమర్చి ఉంచాడు మన బాడీని, అవునా? సో వీ హ్యావ్ నైస్లీ ఫంక్షనింగ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఎ బ్రెయిన్ టు థింక్ అండ్ ఎ కైండ్ హార్ట్. ఓకే, సో ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఏమీ చెయ్యకపోతే, అన్ని అవయవాలు ఉన్నా సరే వీఆర్ హ్యాండిక్యాప్డ్ కింద లెక్క అని చెప్పేసి ఒక పోయం చెప్తారు. సో ఆథర్ నాకు గుర్తులేదు, బట్ ద పోయం నేమ్ ఇస్ ఎక్విప్మెంట్ అన్నమాట. సో చాలా బాగుంటది, వెరీ మోటివేషనల్ పోయం. సో ఎంత చక్కగా ఒక్కసారి ఆలోచించండి. సో బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి
లెగ్స్ తోటి చక్కగా అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయి. దేవుడు అంత చక్కగా పెట్టాడు. సో చాలా మంది అనుకుంటా ఉంటారు. సో నాకేంటి దేవుడు ఈ కలర్ ఇచ్చాడు. సో బ్లాక్ గా ఉంటే, సో వైట్ గా ఉన్న వాళ్ళు ఏమైనా గొప్ప? ఏం లేదు. జనరల్ గా మన దగ్గరికి వచ్చేసరికి జస్ట్ మన ఫ్రెండ్స్ ని మనని చూస్తూ ఉంటాం. సో ఎంత వైట్ గా ఉన్నారు. సో వైట్ గా ఉంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నట్టు మనం అనుకుంటాం. సో ఔటర్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సో నువ్వు అందంగా ఉండి పెద్ద జడ ఉండి సో నువ్వు వైట్ గా ఉండి ఇవన్నీ ఉంటే ఏం వేస్ట్. సో అన్నీ ఉండి కూడా నీ క్యారెక్టర్ బాగోపోతే ఏం చేస్తారు? అందరూ నిన్ను తిట్టుకుంటారు. అవునా కదా? సో అవర్ ఇన్నర్ బ్యూటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హౌ యు ఆర్ ట్రీటింగ్ అదర్స్. ఓకే. సో నేను ఇక్కడ స్కూల్లో ఉంటే మీకు చెప్పినట్టున్నాను ఆల్రెడీ. చిన్నపిల్లలు 5th, 6th వాళ్ళతోటి ఏంటంటే వాళ్ళతో పాటు నేను కిందన కూర్చొని సో వాళ్ళతో పాటు చేస్తా ఉంటాను. సో ఎన్ని సార్లు మా వైస్ ప్రిన్సిపల్ నాకు ఇన్‌స్ట్రక్ట్ చేశారంటే, "సో ఎందుకమ్మా నువ్వు అట్లా వాళ్ళతో కింద కూర్చుంటున్నావు? చైర్‌లో కూర్చో" అంటారు. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. అంటే పిల్లలతో అలాగుంటేనే సో వాళ్ళు కూడా మన దగ్గర భయపడకుండా వస్తారు. సో ఆ బాండ్ అనేది బావుంటది. ఓకే. సో అలానా ఎవరితో అన్నా సరే చక్కగా ఉండడం, మంచిగా ఉండడం. సో ఇవన్నీ చేసుకుంటా ఉంటే సో ఎవ్రీబడీ ఎవరైతే ఉన్నారో మన చుట్టూరు వాళ్ళు కూడా మనల్ని చక్కగా ట్రీట్ చేస్తారు. సో ఈవెన్ మనకేమైనా హెల్ప్ వస్తే వాళ్ళు చేయడం. సో ఇవన్నీ జరిగే థింగ్సే. బట్ జస్ట్ రిమెంబరింగ్. ఓకేనా? సో బన్నీ యూ రేజ్ యువర్ హ్యాండ్. డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టు. అన్మ్యూట్ చేసుకుంటావా? సో బన్నీ అన్మ్యూట్ చేసుకో. సరే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ పోస్ట్ ఇన్ చాట్ బాక్స్. సామ్సన్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డౌట్. మనకి టీచర్ అవ్వడానికి మళ్ళీ మొదటి నుంచి చదివారంటే అంటే మీకు ఏంటంటే చదువుకోవాలి అని అంటే ఇప్పుడు బైపీసీ చదివితే డాక్టర్ అయిపోతారు అనుకోవద్దు. సో బైపీసీకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. సో ఎంఎల్టీ ఉన్నది, లేకపోతే నర్సెస్ అవ్వచ్చు. ఓకే. సో ఓకే జీజేసీ టౌన్ కర్నూల్ యూ can go. So 5 more minutes I will end this. Okay, bye bye GJC town Karnool. సో యాక్చువల్లీ ఈరోజు పర్మిషన్ అడుగుదాం అనుకున్నా బికాస్ మై హెల్త్ ఈస్ నాట్ సపోర్టింగ్ మీ. సో బట్ వన్ డే మిమ్మల్ని మిస్ అవుతాను కదా అందుకని కనెక్ట్ అయిపోయాను అనమాట. సో జాహ్నవి, ఐ వాంట్ టు టాక్ విత్ జాహ్నవి. ఆర్ యూ దేర్ ఆర్ నాట్? ఐఎమ్ జాహ్నవి పేపర్. అమ్మయ్య క్లాస్ వదిలిపెట్టేశారు కదా, వెళ్ళిపోతున్నారు. ఓకే. సో అగైన్ చూడండి మనము ఈ జస్ట్ 5 or 10 minutes I will close this class. So the ways and means to achieve what you want to become. సో మనం ఏం సాధించాలంటే మనకి ఏమేం కావాలి? సో స్క్రీన్ కనిపిస్తుంది కదా. ద వేస్ అండ్ మీన్స్ టు అచీవ్ వాట్ యు వాంట్ టు బికమ్. సో ఫోకస్ ఆన్ కమిట్మెంట్. సో మనం ఏమనుకున్నామో దాని మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ సీక్ నాలెడ్జ్ నాట్ రిజల్ట్. సో చూడండి గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడతారు. సో కొంతమందిని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తా ఉంటారు నేను 5 years నుంచి ఇక్కడే ఉన్నాను. సో లేకపోతే 6 years నుంచి ఉన్నాను. సో ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్ ఫైనలీ దే విల్ అచీవ్. ఓకే. సో ఫస్ట్ మనము దానికి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనము తెలుసుకోవాలి. ఓకేనా? సో నాలెడ్జ్ సంపాదించుకోవాలి. అంటే రిజల్ట్ సెకండరీ.
but we have to gain complete knowledge. Next, get rid of stagnatic thoughts, unnecessary thoughts ఏవైతే ఉన్నాయో, నేను సాధించగలనా, లేకపోతే ఏంటి, నాకు అసలు నేను నా ఉండే పరిస్థితికి నేను అసలు డాక్టర్ అవ్వగలనా, ఇలాంటివన్నీ ఏమీ వద్దు. మీ మైండ్ లో అసలు అట్లాంటివన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. నెక్స్ట్, యూజ్ యువర్ ఇమాజినేషన్. సో ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక మంచి డాక్టర్ అయ్యారు, చక్కగా ఒక టేబుల్, ఒక ఛాంబర్ లో కూర్చున్నారు. సో మీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తే, సో హౌ డూ యూ ఫీల్? విల్ యూ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ? ఓకే, సో ఇలాంటివన్నీ, లేకపోతే నీ ఎనిమి, స్కూల్లో ఎనిమి ఎవరైనా వచ్చారు నీ దగ్గరికి, సో దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తావా? సో ఇట్లాంటివన్నీ చక్కగా ఆలోచించుకోండి. సో అది ఏంటంటే ఇట్ బూస్ట్ అప్ యువర్ ఇమాజినేషన్ పవర్ అన్నమాట. సో దాని నుంచి కూడా మనకి మోటివేషన్ వస్తది. సో సరదాగా మీరు అంటూ ఉంటారు కదా, సో ఫ్యూచర్ లో నేను డాక్టర్ అయితే నువ్వు నా దగ్గరికి పేషెంట్ కింద వద్దుగానిలే అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో లేకపోతే ఇప్పుడు శాంసన్ పోలీస్ అవ్వాలనుకుంటున్నాడు, సో ఇట్లాంటి డైలాగ్స్ వాడుండొచ్చేమో, అరే నేను ఫ్యూచర్ లో పోలీస్ అవుతాను కదా, సో అప్పుడు నీ దగ్గర లంచం తీసుకొని రాను నేను అని చెప్పేసి అంట. సో ఇలా డైలాగ్స్ అంటూ ఉంటాం కదా. సో ఇట్లాంటి వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్ లో చూస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నమాట మనకి. ఓకేనా. నెక్స్ట్, గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రక్షన్స్. సో ఏమైనా పతనాలు ఉంటే దాని గురించి పట్టించుకోవద్దు. సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరుల మీద ఆధారపడకూడదు. చూడండి, చాలా మంది ఏంటంటే, ఎస్పెషల్లీ గర్ల్స్ అన్న బాయ్స్ అన్న, మన ఇద్దరం కలిపి చదువుకోవచ్చు అంటాం. సో చదువుకుంటాం ఒక 10-15 minutes అవుతుంది. దాని తర్వాత చూడండి, అగైన్ ది విల్ టాక్ అబౌట్ అవుటర్ థింగ్స్. అవునా. సో అలాగా ఎవరు ఓన్ గా వాళ్ళు చదువుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ చదువుకుంటే పర్వాలేదు, బట్ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ ఆన్ అన్నెసరీ థింగ్స్ అండ్ కాన్సన్ట్రేట్ దాని మీద చేయకూడదు. నెక్స్ట్, ప్రతి దానికి ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బర్న్ అవుట్స్. సో ఏదైతే నిన్ను ఏదైతే నిన్ను పతనానికి దారితీస్తుందో దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ అనేది పెట్టొద్దు, దాన్ని అసలు పట్టించుకోవద్దు. నెక్స్ట్, ద స్కూల్ ఆర్ కాలేజ్ యూ వాంట్ టు స్టడీ ఇన్ టు రీచ్ యువర్ ఆస్పిరేషన్. సో మనము మన గోల్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ అనేది కావాలి. సో ఎడ్యుకేషన్ అనేది మనకి ఎవరు ఇస్తారు? స్కూల్లో, కాలేజ్ లో ఇస్తారు, అవునా కదా. సో చూడండి, చాలా మంది ఏంటంటే కాలేజ్ కి, ఇప్పుడు ప్రతాప్ లాగా కాలేజ్ కి స్కూల్ కి వెళ్ళకపోయినా సో అంటూ ఉంటారు, ప్రైవేట్ గా కట్టాను అంటారు. సో ప్రైవేట్ గా అంటే వితౌట్ గోయింగ్ టు కాలేజ్. సో కోర్స్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. Next, students should be clear about course that he or she would like to pursue and choose the colleges offering the same. Suppose ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నావు. సో ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నావు, సో ఏ కాలేజ్ నీకు సూట్ అవుతుంది, నీ గోల్ రీచ్ అవ్వడానికి ఏది సూట్ అవుతుంది, అది నువ్వు చూసుకోవాలి. సో ఏ కోర్స్ జాయిన్ అయితే బాగుంటది, ఏ కాలేజ్ చక్కగా ఈ కోర్స్ ని ఆఫర్ ఇస్తుంది అనేది ఫస్ట్ మెయిన్ తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే, నీ పక్కింటి అమ్మాయి ఆ కాలేజ్ లో చదివింది అంటే నువ్వు అదే కాలేజ్ లో చదవడం ప్రిఫర్ చేస్తావు. సపోజ్ నీ పక్కింటి వాళ్ళు జీజీహెచ్ టౌన్ కర్నూలు లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో నువ్వేమంటావు? యూ ఆల్సో పుష్ అప్ యువర్ ఫాదర్, డాడీ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ దట్ కాలేజ్, ఎందుకంటే ఆ కాలేజ్ లో ఎడ్యుకేషన్ బాగుంటది అనేదేదో చెప్పేసి ఇంప్రెస్ చేసేస్తాం. సో ఫైనలీ ఏమవుతుంది? సో నువ్వు అనుకున్న గోల్స్ సాధించడానికి మేబీ దట్ కాలేజ్ విల్ నాట్ సూట్ ఫర్ యూ. అంటే నేను జీజేసీ టౌన్ కర్నూలు గురించి చెప్తలేదు, సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. సో అలాగా, అంటే ఏదైతే నువ్వు జాయిన్ అవ్వాలనుకున్నా, తీరా అక్కడికి వెళ్ళాక నీకు సంబంధించిన కోర్స్ లేకపోవడం, లేకపోతే నువ్వు అనుకున్న గోల్ సాధించడానికి ఏదైతే క్వాలిఫికేషన్ కావాలో ఆ కోర్సు అందించేది అది లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ కాలేజ్. నెక్స్ట్, he or she should also verify the language of study and should be an expert in the field. సో మెయిన్ మన లాంగ్వేజ్ ఆఫ్ స్టడీ, సో ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాము, సో ఇంగ్లీషా, లేకపోతే కొన్ని కోర్సెస్ తెలుగులో ఉండవు, ఇప్పుడు అన్ని కూడా ఇంగ్లీష్ లోకి వచ్చేసినాయి. ఓకే. సో ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్న లాంగ్వేజ్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. he or she should choose the college which is suitable to his or her financial status. సో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ని ఆధారపడి, సపోజ్ మన ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం లోగా ఉంది, మనకి జనరల్ గా కార్పొరేటివ్ కాలేజెస్ బాగా చదువు చెప్తారు అని ఒక మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయాం. సో ఏంటంటే నేను కూడా కార్పొరేట్ కాలేజ్ లో చదువుతాను అని ఆలోచించుకోకూడదు. సో మన ఫైనాన్షియల్ సోర్స్ ఏంటి? సో చదువు ఎక్కడన్నా ఒకటే, అర్థమవుతుందా? సో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్ని చూపిస్తా ఉంటారు మిగిలిన వాళ్ళు. సో గవర్నమెంట్ స్కూల్స్ కంటే బెస్ట్ ది ఏది లేదని నా ఇంటెన్షన్ అన్నమాట.
ఓకేనా. సో ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇంటర్లో శ్రీ చైతన్యలో చదివాను, విజయవాడ మెయిన్ క్యాంపస్. అంటే 10th మార్క్స్ బట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. సో దాని తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై స్టడీ, సో ఎప్పుడైతే నేను తర్వాత ఈ గురుకులం స్కూల్స్ లో కాలేజెస్ లో వర్క్ చేస్తున్నానో, సో ఐ సా ద సేమ్ ప్లానింగ్ ఏదైతే నేను చదువుకునేటప్పుడు ఉందో సేమ్ ప్లానింగ్ అనేది ఇక్కడ ఉంది. ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ వాళ్ళేంటి కొంచెం హడావిడి చేస్తారు అనమాట, అంతే. ఓకేనా. సో చదువుకునే వాళ్ళకి ఎక్కడన్నా ఒకటే. ఓకేనా. సో నువ్వు శ్రీ చైతన్యలో చదివితే నీకు ఎక్కువ మార్క్స్ రావు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివితే నీకు తక్కువ మార్క్స్ వస్తాయి అన్న మైండ్ లో అస్సలు తీసేయండి. సో చదువు ఎక్కడన్నా ఒకటే. మీరు ఎలాంటి కాలేజ్ స్కూల్ చూస్ చేసుకోవాలంటే ఎక్కడ టీచర్స్ ఉన్నారు అని చెప్పే సబ్జెక్ట్స్ అన్నిటికి టీచర్స్ ఉన్నారా లేదా చూసుకోండి, చక్కగా జాయిన్ అవ్వండి. సో మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేటస్ మీరు కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. he should know about the management and faculty and their experience. సో ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి, మీ యొక్క స్కూల్లో జాయిన్ అవ్వబోయే స్కూల్ ఆర్ కాలేజ్ లో వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంది, బాగా చెప్తున్నారా, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఏనా. సో అందరు టీచర్స్ బాగానే చెప్తారు. నెక్స్ట్, స్కూల్ ఆర్ కాలేజ్ షుడ్ గివ్ ప్రాపర్ కెరీర్ గైడెన్స్. సో మన చదువుతో పాటు ఏంటంటే ప్రాపర్ కెరీర్ గైడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో చూడండి, ఎవరైనా కొత్త స్పీకర్ మీ కాలేజ్ లోకి వస్తే అప్పుడు 3 o'clock 4 o'clock చిన్న మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే చిన్న మోటివేషనల్ సైకాలజీకి సంబంధించింది కానీ అలాంటి కెరీర్ గైడెన్స్ క్లాసెస్ ఇప్పిస్తా ఉంటే మీరు కూడా దాని ద్వారా మోటివేట్ అవుతారు అనమాట. ఓకే. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం దీని ద్వారా? వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ హీ ఆర్ షుడ్ పొసెస్ టు రియాక్ట్ హిస్ ఆర్ హర్ గోల్స్. మీరు గోల్స్ సాధించడానికి నీకు ఏమేం క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీస్ అంటే చేతులు కాళ్ళు ఇవి కాదు. సో నీకు ఏమేం క్వాలిటీస్ ఉండాలి. సో సపోజ్ ఇప్పుడు శాంసన్ పోలీస్ అవ్వాలనుకుంటున్నాడు. సో తనకి ఏమేం క్వాలిటీస్ ఉండాలి, హైట్ ఉండాలి, దానికి తగ్గట్టు బాడీ మెజర్మెంట్స్ ఉండాలి, రన్నింగ్ స్టామినా ఉండాలి, రన్నింగ్ చేసేటప్పుడు స్టామినా ఉండాలి, ఎవ్రీథింగ్. సో తనకి ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ. సో వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ అనేది నేను రేపు అడుగుతాను. సో నాకు తెలిసి ఎవరినో నేను అడిగినట్టున్నాను కదా నిన్న. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ సంథింగ్ అని భరత్ ఆర్ సంథింగ్ ఎవరినో అడిగాను, బట్ సైలెంట్ గా ఉన్నారు, ఏం చెప్తాలేదు. ఓకే. సో వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ. ఈ స్టోరీ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు. సో అంటే ఇది నీకు ఏదైనా మోటివేషన్ గా హెల్ప్ అయిందా లేదా. సో యూ హ్యావ్ టు టెల్ మీ టుమారో. వాట్ ఆర్ ద వేస్ అండ్ మీన్స్ టు అచీవ్ యువర్ గోల్ అండ్ టెల్ మీ సమ్ బేసిక్ ఎలిమెంట్స్. సో అదే ఇందాక అడిగాను కదా. సో మీ గోల్ రీచ్ అవ్వడానికి ఏమేమి దారులు మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఏమేమి దారులు సెలెక్ట్ చేసుకోవడం అంటే లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి అది కాదు. సో ఏమేమి ప్లాన్స్ మీరు వేసుకున్నారు. సో మీ గోల్ రీచ్ అవ్వడానికి వాట్ ఆర్ యువర్ ప్లాన్స్. ఓకే. హౌ డు యూ చూస్ యువర్ కాలేజ్ విచ్ ఫుల్ఫిల్ యువర్ ఆస్పిరేషన్. సో నీ యొక్క ఆస్పిరేషన్ లేకపోతే నీ యొక్క గోల్స్ ని సాధించడానికి నీకు ఆ కాలేజ్ కరెక్టా కాదా అనేది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఓకే, విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ దిస్, గెటింగ్ ఎ జాబ్, మేక్ దట్ జాబ్ యోర్స్. ఓకే. సో మీ జాబ్ ఎట్లా సంపాదించాలి, ఏంటి, ఏమేమి మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇది, సో విల్ లర్న్ టుమారో. ఓకేనా. సో శాంసన్ హ్యాండ్ రైజ్ చేసావు, సో అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో శాంసన్. మేడం చేస్తున్నా మేడం. మేడం చెప్పమ్మా. ఇట్లా పోలీస్ అవుతానని నేను అబద్ధం చెప్పినా మేడం. నాలో విషయం ఎలా చెప్పాలో తెలియక పోలీస్ అని చెప్పినా మేడం. నాకు పోలీస్ అవ్వాలని లేదు మేడం. ఇట్స్ ఎ బిగ్ జోక్. చెప్పాలనుకుంది మేడం అప్పుడు, కానీ ఆ విషయంలో నాలో ఎట్లా చెప్పాలో తెలియక పోలీస్ ఫీలింగ్ ఉంది మేడం. అందుకే చెప్తామని. ఏమా నేను చదువుకుంటా మేడం, కానీ చదువుకోరా. అది అలానే చెప్పినందుకు నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది మేడం. అందుకే నిజం చెప్తున్నా మేడం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ యువర్
ఈ టైప్ లో అవును మేడం. చెప్పడం అనేది సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఓకే, సో ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యూ అండ్ హేమంత్ ఇన్ టుడేస్ క్లాస్. ఎందుకు అంటే నిన్న ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పాను అన్న. సరే మేడం. మీరు ఓకే ఓకే, సో నో నీడ్ టు వరీ. సో నీకేం అవ్వాలనిపిస్తే అదే అవ్వు. ఓకేనా? సో చిన్నవాడైనా చక్కగా ఎంత చక్కగా షేర్ చేసుకున్నాడు కదా. సో హేమంత్, ఏది నా చదువుని బట్టి ఏది వస్తే అదే మేడం, ఏదైనా పర్వాలేదు. బట్ అట్లాంటి ఫీలింగ్స్ ఇప్పటికీ కూడా చెప్తున్నాను కదా. ఐ ఫర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ స్టిల్ ఏమైనా ఛాన్స్ ఉంటే నాకు డాక్టర్ అవ్వాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఆ గిల్ట్ అనేది సో అలా నాకు ఉండిపోయింది. సో అలానే మీరు కూడా ఉండి దాని గురించి బాధపడకూడదు. సో బట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ ద చిల్డ్రన్ దోస్ ఆర్. ఎంత అంటే మార్నింగ్ వెళ్తాం కదా, మళ్ళీ ఈవినింగ్ వస్తాము. మార్నింగ్ వెళ్ళేసరికి పిల్లలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మేడం ఎప్పుడు వస్తారు. ఈవెన్ చిన్న బ్రేక్ టైమ్ లో కూడా వచ్చేస్తా ఉంటారు అనమాట మా దగ్గరికి. సో అంత మీరు కూడా అంతే కదా. సో మీకు ఇష్టమైన టీచర్స్ ఎవరైనా ఉంటే ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు మాట్లాడదామా అనిపిస్తా ఉంటది మీకు. అనిపించదా? మీరు టీచర్స్ తో మాట్లాడరా వెళ్ళి? సో ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటదన్నమాట. ఏమనంటే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఏ డాక్టర్ ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు రాదేమో అనిపిస్తదన్నమాట. ఓకే. సో అంటే ఆ టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉండే ఆనందం ఇదంతా కూడాను ఓన్లీ ఆహ్, మనకే తెలుస్తది. ఓకే. సో సామ్‌సన్, నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే. జస్ట్ సరే మరి నీకేమవ్వాలనిపిస్తుంది చెప్పు? అన్‌మ్యూట్ చేయనా? అన్‌మ్యూట్ చేసుకో. మేడం నాకు చదువుకోవడానికి అయితే జాబ్స్ ఏం వద్దు మేడం. చదువుకుంటావా అంతే, జాబ్స్ ఏం వద్దా? సో అన్‌మ్యూట్ చేసుకోమ్మా. హలో చెప్పు, వినిపిస్తుంది. మేడం, చదువు పరంగా నాకేం జాబ్స్ రావాలని ఇష్టం లేదు మేడం. నేను ఊర్లో ఉండి చదువుకొని మా అమ్మ ముఖంలో హ్యాపీగా ఉంటాను మేడం. అది ఏ పని అన్నా కానీ నాకు వాల్యూ ఉన్నా లేకపోయినా కానీ నేను హ్యాపీగా ఉంటే చాలు మేడం. ఎగ్జాక్ట్లీ. నాకు చదువు పరంగా జాబ్ రావాలి అంటే మేడం నేను 2 నెలల్లో టైపింగ్ వెళ్ళి దాని సర్టిఫికెట్లు వస్తాయి మేడం. బెంగళూరుకి పోతే బెంగళూరులో ట్రైనింగ్ ఇస్తారు మేడం. జాబ్ ఏ కంపెనీలో కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మేడం. ఓకే. అక్కడ సక్సెస్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు జాబ్స్ ఇస్తారు మేడం. 20,000 కానీ 25,000 అట్లా ఉంటుంది మేడం. అట్లా రావాలంటే అట్లా కూడా వస్తుంది మేడం. కానీ నాకు ఊర్లో ఉండి చేయాలి ఏదైనా నా ఇష్టం మేడం. వేరే ఊర్లో వెళ్ళి జాబ్ చేయాలని ఇష్టం లేదు మేడం. అవునవును. సో వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏదో ఒకటి ట్రై చేసుకో ఇప్పటి నుంచే. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుమారో నాకు జీజేసి గూడూరు ఉంది కదా, గూడూరు కర్నూలు. ఓకే. సో మీరిద్దరు కనిపిస్తున్నారు కదా స్క్రీన్ మీద. మీరిద్దరు ఏంటంటే వాట్ హ్యావ్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ. సో ఆ స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నావు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు దట్ స్టోరీ అనేది మాకు చెప్పాలి రేపు. ఓకేనా? విల్ యూ? ఓకే ఓకే. సో క్లాస్ ఎండ్ చేసేద్దామా, ఇంకా చెప్పనా? ఓకే. సో ఐ వాంట్ టు ఎండ్ దిస్ క్లాస్. సో సారీ ఇఫ్ ఐ హ్యావ్ ఏదైనా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఈ రోజు నేను చాలా మందితో మాట్లాడలేదు. సో అరుణ్ కుమార్, ఐ డిడ్ంట్ టాక్, వీరప్రతాప్ మాట్లాడలేదు. సో అండ్ ఇంకో జీజేసి నరసింహులు. ఓకే. సో వీళ్ళు తప్పించి రేపు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. ఓకేనా? సో ఓకే. With this, I want to end this class and we'll meet tomorrow. Okay na? Okay, okay. So bye bye all of you.